హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. ఈ సెషన్లో మనం జనరల్ ఇంగ్లీష్ గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు జరిగింది? 11th May 2025 జరిగింది. సో ఆ యొక్క పేపర్ని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నేను మీకు చెప్తాను. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే 150 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఈ 150 క్వశ్చన్స్ గనక నేర్చుకుంటే మనకి గ్రామర్ కవర్ అవుతుంది, వొకాబులరీ కవర్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం కాంప్రిహెన్షన్ కూడా కవర్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్స్ మనకి ఎలా ఉన్నాయి, ఏ స్టాండర్డ్ లో ఉన్నాయి అనేది ఫస్ట్ మనం చూడాలి. క్వశ్చన్ పేపర్ చూడండి కావాలంటే. మీరు టీజీపీఎస్సీ గ్రూప్ 2కి ఎలా వచ్చిందో మన పేపర్ చూసారు కదా. ఓకే, 1 లైనర్స్ అయితే రాలేదు, మనకి జస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పి అడిగాడు అనమాట. ఏ బీనా, బీసీనా, లేకపోతే బీసీడీనా, ఆల్ ది అబవ్ ఇలాంటి ఆప్షన్స్ ఇస్తున్నాడు. జనరల్గా ఇదంతా కూడా జిఎస్ ప్యాటర్న్ లో ఫాలో అవుతుండే, కానీ ఇంగ్లీష్లో ఇదే విధంగా ఫాలో అయ్యాడు కాబట్టి మనం కూడా క్వశ్చన్ పేపర్ అదే విధంగా స్టాండర్డ్గా సెట్ చేశాను. సో ఆ క్వశ్చన్ పేపర్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ 150 క్వశ్చన్స్ అనేవి ఓన్లీ ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 2కి మాత్రమే కాదు. ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చిన నోటిఫికేషన్ ఉంది కదా, ఏపీ హైకోర్టు, ఆ ఎగ్జామ్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంగ్లీష్ అనేది సపరేట్గా ఈ ఎగ్జామ్కి ఈ విధంగా, ఈ ఎగ్జామ్కి ఈ విధంగా అని చదువుకోవడం అనేది ఉండదు. ఓకేనా? అంటే ఎస్ఎస్సి ఇంగ్లీష్ వేరు, ఎస్ఏ కానిస్టేబుల్ ఇంగ్లీష్ వేరు, గ్రూప్ 2 ఇంగ్లీష్ వేరు, ఏపీ హైకోర్ట్ ఇంగ్లీష్ వేరు అని మాత్రం అనుకోవద్దు. ఇంగ్లీష్ మాత్రమే. వన్స్ ఆ సబ్జెక్ట్ చదివామంటే ఏ ఎగ్జామ్లో ఇంగ్లీష్ వచ్చినా చేసేటట్టు ఉండాలి. ఇంగ్లీష్ ఆ విధంగానే ఉంటుంది. ఫస్ట్ మీరు ఆ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఈ క్వశ్చన్ పేపర్ మాకు కాదు కదా, గ్రూప్ 2 వాళ్ళకి అని మాత్రం అనుకోవద్దు. సో ఏపీ హైకోర్ట్కి రాసే వాళ్ళు కూడా ఈ సెషన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. పక్కా క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. ఎందుకంటే ఈ 150 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 150 క్వశ్చన్స్ లో నేను గ్రామర్ ఒక 100 క్వశ్చన్స్ ఇచ్చాను అనమాట. ఈ 100 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్క క్వశ్చన్ లో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? 4 స్టేట్మెంట్స్ అంటే మొత్తం ఎన్ని వస్తాయి మనకి? 100 into 4 మనకి 400 క్వశ్చన్స్. ఓకే, కొన్ని నేను 1 లైనర్స్ ఇచ్చాను. దాదాపు ఒక 300 క్వశ్చన్స్ మనం గ్రామర్ నుంచి నేర్చుకుంటాం. 300 క్వశ్చన్స్ మీకు సరిపోవా ఏపీ హైకోర్టు ఎగ్జామ్ రాయడానికి? ఎస్. సో అవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే మళ్ళీ నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసింది. సో గ్రామర్ అనేది ఇట్ ఇస్ సేమ్ ఫర్ ఆల్ ది ఎగ్జామ్స్. సో దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ హైకోర్ట్ వాళ్ళకి కూడా ఈ సెషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. నేను 150 క్వశ్చన్స్ని మీకు ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలి అనేది మేము ఇక్కడ నేర్పిస్తాను. వొకాబులరీ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా ఇక్కడ మీకు నేర్పిస్తాను. రైట్? సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అంటున్నాడు. గ్రామాటికలీ ఇన్కరెక్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సరిగ్గా చదవాలి. అర్థమవుతుందా? క్వశ్చన్ సరిగ్గా చదవాలి. ఇన్కరెక్ట్ అడిగాడా లేకపోతే కరెక్ట్ అడిగాడా అనేది చూడాలి. ఇన్కరెక్ట్ అడిగాడా, కరెక్ట్ అడిగాడా? ఏమడిగాడు ఇక్కడ? మనకి గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ అన్నాడు. అంటే ఏ స్టేట్మెంట్స్ లో తప్పు ఉంది, ఏ స్టేట్మెంట్స్ లో ఎర్రర్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సీ ద ఫస్ట్ వన్. ఏ చూడండి. ఐ మస్ట్ కాంప్లిమెంట్ యూ ఆన్ యువర్ రీసెంట్ అచీవ్మెంట్ అండ్ యువర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటున్నాడు. ఈ సెంటెన్స్ లో మీకు ఎక్కడైనా ఎర్రర్ కనిపిస్తుందా? నేను ఎలాగో ఆన్సర్ చెప్తాను, కానీ సెంటెన్స్ చదివేటప్పుడు మీరు కూడా దానిపైన ఫోకస్ చేయండి. ఎక్కడ ఉంటది ఎర్రర్ అనేది ఆలోచించాలి. ఓకే, ఇది జస్ట్ ఒక 1 వే ప్రాసెస్ మాత్రమే అవ్వకూడదు. ఆన్లైన్ అయితే వన్ వే ప్రాసెస్ అనే అనుకోకండి. నేను ఇక్కడ ఈ క్వశ్చన్ చదువుతున్నాను అంటే మీరు కూడా ఆ క్వశ్చన్ చదవాలి. ఓకే, ఈ పార్ట్లో ఎర్రర్ ఉంది అని మీకు కూడా ఆన్సర్ చేసుకోవాలి. మీరు అర్థమవుతుందా? సో దాని తర్వాత ఓకే మేడం చెప్పింది, మన ఆన్సర్ కరెక్ట్ గా ఉందా లేదా, మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. అంతేగాని ప్రతిదీ కూడా ఓన్లీ ఈ వీడియో పైననే డిపెండ్ అవ్వకూడదు. ఓకే, మీ నుంచి కూడా ఆ ఇనిషియేషన్ అనేది రావాలి. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ అంటున్నాడు. గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్. ఓకే, నౌ సీ గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్. కొన్ని సెంటెన్సెస్ లో కొన్ని క్వశ్చన్స్ లో గ్రామాటికల్లీ కరెక్ట్ అడుగుతాడు, కొన్ని వాటిలో గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ అడుగుతాడు. సో క్వశ్చన్ సరిగ్గా చదవాలి. ఫస్ట్ ఏ ఆప్షన్ చూడండి. ఐ మస్ట్ కాంప్లిమెంట్ యూ ఆన్ యువర్ రీసెంట్ అచీవ్మెంట్ అండ్ యువర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటున్నాడు. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందా? ఏం ఎర్రర్స్ లేవా? ఏ సెంటెన్స్ లో ఎర్రర్ ఉందో కనుక్కోమని చెప్పాడు. సో ఏ సెంటెన్స్ చూడండి. ఐ మస్ట్ కాంప్లిమెంట్ యూ ఆన్ యువర్ రీసెంట్ అచీవ్మెంట్ అండ్ యువర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటున్నాడు. నౌ ఇక్కడ ఈ వర్డ్ కాంప్లిమెంట్ అనే వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ అనేది కరెక్ట్ అయినా ఈ సెంటెన్స్ కి కరెక్ట్ గా ఉంటుందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ద టీచర్ ఆస్క్డ్ హిమ్ నాట్ టు కీప్ డిస్టర్బింగ్ ద క్లాస్ బట్ ఇట్ హ్యాడ్ నో
ఎఫెక్ట్ అంటున్నాడు. నో ఎఫెక్ట్ అనాలా, నో ఇఫెక్ట్ అనాలా? సో వీ విల్ ఆల్సో స్టడీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇఫెక్ట్ అండ్ ఎఫెక్ట్. నెక్స్ట్ చూడండి అమ్మా, పీపుల్ అడ్మైర్డ్ హిమ్ ఫర్ హీ లివ్డ్ బై ద సేమ్ ప్రిన్సిపల్స్ దట్ హీ ప్రీచ్డ్. ఇక్కడ ప్రిన్సిపల్స్ అనే వర్డ్ కరెక్టేనా? ప్రిన్సిపల్ అంటే ఏంటి? హెడ్ మాస్టర్ కదా. సో ప్రిన్సిపల్కి PALకి PLEకి డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, దే హంగ్ సదాం హుసేన్ ఆఫ్టర్ ఎ బ్రీఫ్ ట్రయల్ అంటున్నాడు. ఇక్కడ హంగ్ ఉండాలా లేకపోతే హ్యాంగ్డ్ ఉండాలా అనేది క్వశ్చన్. సో ఇదన్నమాట. సో ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ లో ఏ పార్ట్ లో ఎర్రర్ ఉంది, ఓకే, ఏ స్టేట్మెంట్స్ లో ఎర్రర్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఐ మస్ట్ కాంప్లిమెంట్ యూ ఆన్ యువర్ రీసెంట్ అచీవ్మెంట్ అని అంటున్నాడు. నౌ అసలు కాంప్లిమెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాము, కాంప్లిమెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ కాంప్లిమెంట్కి రెండు స్పెల్లింగ్స్ ఉంటాయి. ఓకే, కాంప్లిమెంట్ ఐ, కాంప్లిమెంట్ ఈ. ఓకేనా, రైట్. సో కాంప్లిమెంట్ ఈ ఎప్పుడు యూజ్ చేయాలి? విషెస్ తెలుపుతున్నప్పుడు. విషెస్ ఎవరైనా కంగ్రాచులేట్ చేస్తున్నప్పుడు, ఎవరికైనా జాబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాము? మనం కాంప్లిమెంట్స్ ఇస్తాం, కంగ్రాచులేట్ చేస్తాం. సో ఆ కేసులో LI రావాలి. ఓకే, కాంప్లిమెంట్ LI రావాలి. నెక్స్ట్ చూడండి, కాంప్లిమెంట్ ఈ ఎప్పుడు వస్తుందంటే అడిషన్కి ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినాలి. సీ హియర్, కాంప్లిమెంట్ అంటే విష్ అని మీకు వెంటనే గుర్తు రావాలంటే విషెస్ అనే కేసులో మాత్రమే మనం కాంప్లిమెంట్ అని ఉపయోగించాలి. ఓకేనా, ఎలా ఉపయోగిద్దాము? నౌ సీ హియర్, విషెస్ లో ఏముందమ్మా? ఇక్కడ ఐ ఉందా లేదా? ఎస్. మరి కాంప్లిమెంట్ లో ఏముంది? కాంప్లిమెంట్ లో కూడా ఐ ఉంది. అంటే విష్ అని కేసు వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగించాలి? కాంప్లిమెంట్ ఐ ఉపయోగించాలి. ఓకే, సి ఎవరికైనా మ్యారేజ్ కానీ లేకపోతే బర్త్డే ఫంక్షన్స్ అయినప్పుడు మనం గిఫ్ట్ తీసుకెళ్తాం. ఆ గిఫ్ట్ పైన ఒక చిన్న టోకెన్ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా మీరు? బెస్ట్ విషెస్ అని రాసి ఉంటుంది. బెస్ట్ విషెస్ లేదా బెస్ట్ కాంప్లిమెంట్స్ అని రాసి ఉంటుంది. కాంప్లిమెంట్ స్పెల్లింగ్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఏ కాంప్లిమెంట్ అనేది ఉంటుంది? PLE ఉంటుందా, PLI ఉంటుందా? PLIA ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకుందాము అని అంటే విషెస్ లో ఐ ఉంటది కాబట్టి, సో మనం ఈ కేసులో యూజ్ చేయాల్సిన కాంప్లిమెంట్ ఏంటి అంటే COMPLI అని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, మరి కాంప్లిమెంట్ PLE ఎప్పుడు ఉపయోగించాలి అంటే కాంప్లిమెంటరీ గూడ్స్. మనకి ఎకానమీలో కాంప్లిమెంటరీ గూడ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటి? కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం కారు కొనుక్కుంటే డీజిల్, పెట్రోల్ కూడా కొనుక్కోవాలి కదా. వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఇస్తారా మనకి? కాదు కదా. అంటే ఒక వస్తువు కొనుక్కుంటే ఇంకొక వస్తువు కూడా దాంతో పాటు కొనుక్కోవాల్సి వస్తుంది. దాన్నే కాంప్లిమెంటరీ గూడ్స్ అని అంటారు. అర్థమవుతుంది కదా. సో కారు, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ఏంటి? కాంప్లిమెంటరీ గూడ్స్. అలాగే రైస్, కర్రీ కూడా కాంప్లిమెంటరీ. రైస్ తింటున్నామంటే రైస్ తో పాటు మనం కర్రీ తినాల్సిందే. ఉట్టి రైస్ తినలేం, ఉట్టి కర్రీ కూడా మనం తినలేం. ఓకే, సో ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ గూడ్స్ అని అంటారు. సో అంటే అడిషన్ అన్నమాట. ఒక వస్తువుతో ఇంకొక వస్తువు అనేది యాడ్ అయ్యింది. ఓకే, సో అందుకే వాటిని కాంప్లిమెంటరీ గూడ్స్ అని అంటారు. సో ఎప్పుడైనా అడిషన్ అన్న కాన్సెప్ట్ వస్తే అప్పుడు మనం ఈ అని ఉపయోగించాలి. అయితే ఈ రెండిట్లో కాంప్లిమెంట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకుంటే మరొకటి దాని యొక్క ఆపోజిట్. సో ప్రతిదానికి మనం నిమోనిక్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిమోనిక్స్ అంటే ఏంటి? నిమోనిక్స్ అంటే బండ గుర్తులు. ఓకే, ఇప్పుడు మనం GS లో కొన్ని ట్రిక్స్ పెట్టుకుంటాం కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్డర్ లో మనం రాయాలనుకున్నాం అనుకోండి, వ్యక్తుల పేర్లు ఉన్నాయి, ఆ ఆర్గనైజేషన్ లో ఇంతమంది ఉన్నారు. ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఒక నిమోనిక్కో లేకపోతే ఇంకేదైనా స్టోరీయో ఏదో ఒకటి విధంగా మనం అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. సేమ్ థింగ్ మన ఇంగ్లీష్ లో కూడా వర్డ్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే కాన్సెప్ట్ తో మనం నేర్చుకోవాలి తప్ప బట్టి కొట్టకూడదు. సో ఇప్పుడు చూడండి, ఈ కాంప్లిమెంట్ అండ్ PLE అండ్ PLI ఎప్పుడు ఉపయోగించాలి? బెస్ట్ విషెస్ ఐ వచ్చినప్పుడు కాంప్లిమెంట్ ఐ ఉపయోగించాలి. అదర్ దాన్ దట్ కాంప్లిమెంట్ ఈ ఉపయోగించాలి, అంటే అడిషన్ లో ఉపయోగించాలి. రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడికి రండి. ఇప్పుడు ఐ మస్ట్ కాంప్లిమెంట్ యూ ఆన్ యువర్ రీసెంట్ అచీవ్మెంట్ అంటున్నాడు కదా. ఓకే, నౌ దిస్ ఇస్ మై కీవర్డ్. అచీవ్మెంట్ అని అంటున్నాడు కాబట్టి సో ఆన్సర్ ఏం రావాలి? ఏం ఉపయోగించాలి మనం? ఓకే, కాంప్లిమెంట్ ఐ అని ఉపయోగించాలి. ఓకే, అంటే కాంప్లిమెంట్ PLI ఉండాల్సింది PLE ఉంది. నెక్స్ట్ చూడండి, ద టీచర్ ఆస్క్డ్ హిమ్ నాట్ టు కీప్ డిస్టర్బింగ్ ద క్లాస్ బట్ ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్ అంటున్నాడు. నౌ సి, ఎఫెక్ట్ కి ఇఫెక్ట్ కి డిఫరెన్స్ ఏమిటి?
ఓకే, ఎఫెక్ట్కి ఇఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి నేను మంచిగా మన కోర్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కన్ఫ్యూజింగ్ వర్బ్స్ అనే చాప్టర్లో వస్తుంది. వర్బ్ అనే చాప్టర్ ఉంటుంది కదా, దానిలో లాస్ట్లో చివరిలో కన్ఫ్యూజింగ్ వర్బ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫెక్ట్ అండ్ ఇఫెక్ట్? నౌ సి, ఎఫెక్ట్ అనేది ఏంటంటే వర్బ్, ఇఫెక్ట్ అనేది నౌన్. ఓకేనా, ఎఫెక్ట్ అనేది వర్బ్ అవుతుంది, ఇఫెక్ట్ అనేది నౌన్ అవుతుంది. మరి సరే, నాకు ఇది తెలిసింది, ఎఫెక్ట్ అనేది వర్బ్, ఇఫెక్ట్ అనేది నౌన్ అని తెలిసింది. నాకు ఎలా గుర్తుపెట్టుకుందాం? సింపుల్, చూడండి. ఎఫెక్ట్ ఏ ఎలా రాస్తున్నాం మనం? ఇలా రాస్తున్నాం కదా. ఫర్గెట్ అబౌట్ దిస్. ఇది ఎలా ఉంది? ఉల్టా చేస్తే వీల్ షేప్ లో ఉంది కదా, అంటే వర్బ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చాలా నేర్చుకుంటాం కాబట్టి నేర్చుకునేవి కాసేపట్లో మర్చిపోతాం. సో ఏం చేద్దామంటే ఏదో ఒక విధంగా ఇది ఖచ్చితంగా నాకు ఎగ్జామ్ వరకు గుర్తుండాలనే విధంగా మీరు నేర్చుకోవాలి. ఓకే, సో ఎఫెక్ట్ అనేది ఏలో ఏముంది? మనకి వి ఉంది కాబట్టి ఇది వర్బ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకుంటే మరొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఎఫెక్ట్ అనేది వర్బ్, ఇఫెక్ట్ అనేది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఈ పదాలు తెలిసాయి, ఏవి వర్బ్ ఏవి నౌన్ అనేది నాకు తెలిసింది. ఇప్పుడు క్వశ్చన్ లో వచ్చినప్పుడు ఏం చేయాలి? చూడండి, ఎఫెక్ట్ అనేది ఏంటి? వర్బ్ అని చెప్పాను కదా. వర్బ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటది? సబ్జెక్ట్ తర్వాతే కదా. సబ్జెక్ట్ తర్వాతే వర్బ్ ఉంటది, అవునా కాదా? ఎస్, సబ్జెక్ట్ తర్వాతే వర్బ్ ఉంటది. నెక్స్ట్, మనకి సెంటెన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని ఇలా ఉంటుంది సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఈ ఆబ్జెక్ట్ అనేవి నౌన్ లేదా ప్రొనౌన్ అవ్వచ్చు. సబ్జెక్ట్ కూడా అంతే, నౌన్ లేదా ప్రొనౌన్ అవ్వచ్చు. ఓకే, నౌ ఇప్పుడు ఈ వర్బ్ ప్లేస్ లో ఏముండొచ్చు? ఎఫెక్ట్ మాత్రమే ఉండొచ్చు. మరి ఇఫెక్ట్ అనేది ఎక్కడెక్కడ ఉండొచ్చు? నౌన్ ప్లేస్ లో, అంటే వర్బ్ తర్వాత, అంటే ఈ ప్లేస్ లో మనకి ఇఫెక్ట్ అనేది ఉండాలి. ఓకే, ఈ ప్లేస్ లో ఇఫెక్ట్ అనేది ఉండాలి. ఇవి పొజిషన్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, సో ఎఫెక్ట్ అనేది వర్బ్ అని నాకు తెలుసు, ఇఫెక్ట్ అనేది కూడా నౌన్ అని నాకు తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి? చూడండి, ఎలా ఆన్సర్ చేస్తాము ఇక్కడ చూడండి మీరు. సి, the teacher asked him not to keep disturbing the class. Now, but it had no effect. It అంటే ఏంటి? సబ్జెక్ట్. had అంటే ఏంటి? వర్బ్. తర్వాత ఏముండాలా? ఆబ్జెక్ట్ ఉండాలి. ఎస్ ఆర్ నో అంటే ఇదంతా ఏంటి? ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ అనేది నౌనేగా, నౌన్ లేదా ప్రొనౌన్ అని ఇందాక నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏముండాలి? మరి నాకు నౌన్ మాత్రమే ఉండాలి. సో ఎఫెక్ట్ కాదు, ఇక్కడ రావాల్సింది ఏంటి అంటే ఇఫెక్ట్ అన్న వర్డ్ రావాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, the teacher admired him for he lived by the same principles అంటున్నాడు. ప్రిన్సిపల్స్ అనే వర్డ్ కరెక్టేనా? ప్రిన్సిపల్ అంటే మన స్కూల్ ప్రిన్సిపల్ కదా. ఎస్ ఆర్ నో? స్కూల్ ప్రిన్సిపల్. సో స్కూల్ ప్రిన్సిపల్ కి మనం పిఏఎల్ అని వాడతాం. మరి పిఎల్ఈ అని ఇప్పుడు వాడతాం. ప్రిన్సిపల్స్ పిఎల్ఈఎస్. వాట్ ఈస్ ప్రిన్సిపల్స్? ప్రిన్సిపల్ అంటే నౌన్. ఓకే, ప్రిన్సిపల్స్ కూడా నౌనే, కానీ ప్రిన్సిపల్ అంటే మన హెడ్ మాస్టర్. ప్రిన్సిపల్స్ పిఎల్ఈఎస్ అంటే మన రూల్స్, రెగ్యులేషన్స్, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ కిందకి వస్తాయి. అర్థమవుతుంది కదా. సో ప్రిన్సిపల్స్ అంటే ఏ వర్డ్ మనం ఇక్కడ యూజ్ చేయాలనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం వాడాలి అంటే చూడండి, ఎందుకు అతన్ని అడ్మైర్ చేస్తున్నారు? అడ్మైర్ అంటే ఇష్టపడ్డం. ఓకే, ఎందుకు అడ్మైర్ చేస్తున్నారు? ఎందుకంటే ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఆయన ఈజీగా పాటిస్తున్నాడు. సో అందుకని ఆయన చెప్పింది ఆయన పాటిస్తున్నాడు, అందుకని అందరూ ఆయన ఇష్టపడుతున్నారు. సో ఏముండాలి ఇక్కడ? ప్రిన్సిపల్స్ అని ఉండాలి. సో పిఎల్ఈఎస్ అని ఉండాలి. నెక్స్ట్ చూడండి, దే హంగ్ సద్దాం హుస్సేన్ ఆఫ్టర్ ఎ బ్రీఫ్ ట్రయల్ అంటున్నాడు. ఓకే, నౌ సి, హ్యాంగ్డ్ ఏం యూజ్ చేయాలనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. నౌ సి, లిజన్. సి, V1, V2, V3 and then V4. ఓకే, వర్బ్ చాప్టర్ ఇది. కన్ఫ్యూజింగ్ వర్బ్స్ లో నేర్చుకుంటాం. రైట్, ఇక్కడ హ్యాంగ్కి V1, V2, V3, V4 ఏంటి అని. హ్యాంగ్ 2 కేసెస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఉరి తీయడం. సో నేను ఇలా ఈ డయాగ్రామ్ గీస్తాను అనమాట. ఓకే, ఉరి తీయడం ఇలాగే కదా, సింబల్ అదే కదా. సో ఇదేమో ఉరి తీయడం అనే కేసు. నెక్స్ట్ ఏంటంటే వేలాడదీయడాన్ని హుక్ అనే డయాగ్రామ్ గీస్తాను నేను. ఓకేనా? రైట్, నెక్స్ట్ వాట్ ఈస్ V2, V3? ఓకే, ఈ కేసులో, ఈ ఉరి తీయడం అనే కేసులో V2 వచ్చేసరికి హ్యాంగ్డ్, V3 కూడా హ్యాంగ్డే. ఓకేనా? అండ్ దెన్ మనకి V4 తో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఐఎన్జీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ హ్యాంగ్ అంటే వేలాడ తీయడం అనే కేసులో వాట్ ఈస్ V2? హంగ్. ఓకే, అండ్ V3 ఏంటి? హంగే.
అండ్ V4 ఏంటి హ్యాంగింగ్. అంటే V4 లో ప్రాబ్లం లేదనమాట. మరి ఎక్కడ ఉంది ప్రాబ్లం అంటే దీంతో మనకి ఏ ప్రాబ్లము లేదు, దిస్ ఇస్ ఫైన్. ఇక్కడ చూడండి V1 హ్యాంగ్ ఉంది, V1 ఇస్ సేమ్, కానీ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే హ్యాంగ్డ్ అండ్ దెన్ హంగ్. అంటే ఏ వర్డ్ ఎక్కడ ఉపయోగించాలి, ఓకే, ఏ వర్డ్ ఎక్కడ ఉపయోగించాలనేది తెలియాలి. కన్ఫ్యూజింగ్ వర్బ్స్, అందుకే కన్ఫ్యూజన్ తీసుకొస్తుందంట. నౌ ఇక్కడ నేను డయాగ్రామ్స్ గీసాను కదా, ఇవే చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్సే మనకి గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నౌ ఇప్పుడు సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉందనుకోండి, ఒకరిని ఉరి తీయడము అనే కాన్సెప్ట్ లో నడుస్తుంది ఆ సెంటెన్స్ అంతా కూడా. సో నేను ఏ వర్డ్ ఉపయోగించాలి, మరి హ్యాంగ్డ్ ఉపయోగించాలా, హంగ్ ఉపయోగించాలా? హ్యాంగ్డే ఉపయోగించాలి. ఓకే, నౌ ఎలా గుర్తుపెట్టుకుందాము. ఇప్పుడు ఏంటి హెచ్యుఎన్జి ఎప్పుడు వస్తుంది, హంగ్ ఎప్పుడు వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏం రాసాను చూడండి, ఒక హుక్ ని డ్రా చేశాను కదా. ఈ హుక్ ఇలాగేగా ఉండేది, ఎస్ ఆర్ నో? హుక్ యొక్క సింబల్ ఎలా ఉంటుంది, మన ఫాదర్స్ రాగానే షర్ట్ తీసేసి వాల్కి ఒక హ్యాంగర్ ఉంటుంది, ఓకే, ఆ హ్యాంగర్ కి మన ఫాదర్స్ ఏం చేస్తారంటే ఆ షర్ట్ తీసుకొచ్చి దానికి ఇలా తగిలేస్తారనమాట. అవి ఏ షేప్ లో ఉంటది, ఆ హ్యాంగర్స్, ఆ హుక్స్ ఏ షేప్ లో ఉంటాయి అంటే యూ షేప్ లోనే ఉంటాయి. సో అందుకని చూడండి, ఇక్కడ ఏముంది, యూ ఉంది, ఇక్కడ కూడా ఏముంది, యూ ఉంది. అంటే ఈ యూ అనే కాన్సెప్ట్ ఎక్కడ రావాలి అంటే వేలాడ తీయడం అనే కేసులో రావాలి. అర్థమవుతుంది కదా. సో ఉరి తీయడం అనే కేసులో అసలు ఈ యూ అనే కాన్సెప్టే రాదు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సో వేలాడదీయడం అంటే జస్ట్ ఈడీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ హెచ్యుఎన్జి అనేది కేవలం హెచ్యుఎన్జిలో యూ ఉంది కదా, ఈ యూ అనేది హుక్ అని గుర్తుపెట్టుకోండి. వేలాడదీయడం అనే కాన్సెప్ట్ లో మాత్రమే యూజ్ చేయాలి. వేలాడదీయడం అంటే మళ్ళీ ఉరి తీయడం కాదు, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, దే హంగ్ సద్దాం హుస్సేన్ ఆఫ్టర్ ఎ బ్రీఫ్ ట్రయల్ అంటున్నాడు. ఓకే, సో ఏమంట, సద్దాం హుస్సేన్ ని ఉరిదీశాడు అని అంటున్నాడు. సో ఉరిదీశాడు అని అంటే ఏం రావాలి ఇక్కడ, హంగ్ అని రావాలా? అస్సలు రాకూడదు. మరి ఏం రావాలి, హ్యాంగర్డ్ అని రావాలి. ఓకే, హ్యాంగర్డ్ అని రావాలి. అంటే ఇచ్చిన 4 సెంటెన్సెస్ లో ప్రతి దాంట్లో ఎర్రర్ ఉంది. సో ఆన్సర్ ఏమైతుంది, ఆల్ ది అబవ్. ఏం అడిగాడు, గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అడిగాడు. సో అందుకని ఆల్ ది అబవ్. అన్ని స్టేట్మెంట్స్ లో ఎర్రర్ ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ లో కాంప్లిమెంట్, సెకండ్ స్టేట్మెంట్ లో ఎఫెక్ట్ కాదు ఇఫెక్ట్ ఉండాలి, థర్డ్ దాంట్లో ప్రిన్సిపల్స్ యొక్క స్పెల్లింగ్ తప్పు ఉంది, ఫోర్త్ స్టేట్మెంట్ లో ఇట్ ఇస్ నాట్ హంగ్, ఇట్ ఇస్ హ్యాంగ్డ్. హంగ్ ఎప్పుడు వాడాలి, హ్యాంగ్డ్ ఎప్పుడు వాడాలి అనేది కూడా మనం చూస్తాం. నెక్స్ట్ చూడండి, సీ ద సెకండ్ క్వశ్చన్. fill in the blank, okay, fill in the blank with the appropriate verb అంటున్నాడు. ఓకే, చూడండి సెంటెన్స్ ఏంటి, ఇఫ్ ఐ డాష్ ద క్వీన్ ఐ వుడ్ గివ్ ఏ సబ్స్టాన్షియల్ సమ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అంటున్నాడు. ఓకే, ఇది ఏ సెంటెన్స్, ఏ చాప్టర్ లోది, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. దేంతో స్టార్ట్ అయింది సెంటెన్స్, ఇఫ్ తో స్టార్ట్ అయింది. ఇఫ్ అంటే ఏంటి, ఒకవేళ అంటే ఇఫ్ తో స్టార్ట్ అయిన సెంటెన్సెస్ ని ఏమంటారు అంటే కండిషనల్ సెంటెన్సెస్. ఇది ఒక చాప్టరే మనకి, టెన్సెస్ తర్వాత నెక్స్ట్ చదవాల్సిన చాప్టర్ ఇది. ఓకే, కండిషనల్ సెంటెన్సెస్. ఓకే, కండిషనల్ సెంటెన్సెస్ ని ఎలా గుర్తుపడతాము అంటే ఇఫ్ తో స్టార్ట్ అయినవన్నీ కూడా కండిషనల్ సెంటెన్సెస్. ఓకేనా, మరి ఈ సెంటెన్స్ కండిషనల్ సెంటెన్సెస్ కాదా? ఎస్, కండిషనల్ సెంటెన్సే, ఇఫ్ తో స్టార్ట్ అయింది కాబట్టి. రైట్, ఈ కండిషనల్ సెంటెన్సెస్ లో మనకి టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఫస్ట్ టైప్ ఏంటి, జీరో టైప్. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్, తర్వాత సెకండ్ కండిషనల్, ఆ తర్వాత థర్డ్ కండిషనల్. జనరల్ గా 1 నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. జీరోకి వాల్యూ ఉండదు అనుకోకండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. జీరో కండిషనల్ లో ఎలాంటి కండిషన్ అనేది ఉండదు, అందుకే సింపుల్ ప్రెజెంట్ లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అంటే ఒకవేళ నువ్వు ఆ పని చేస్తే దాని యొక్క రిజల్ట్ ఫ్యూచర్ లో చూస్తావు, అందుకే ఇఫ్ సింపుల్ ప్రెజెంట్, ఆ తర్వాత సింపుల్ ఫ్యూచర్ అనేది వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ చూడండి, సెకండ్ కండిషన్ అంటే ఏంటి, పాస్ట్ లో. అంటే ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ గెట్ గుడ్ మార్క్స్. అంటే మనం పాస్ట్ లో మంచిగా చదవలేదు, మనకు మంచి మార్క్స్ రాలేదు, తర్వాత మనం ఫీల్ అవుతామే, అప్పుడు చెప్పాల్సిన సెంటెన్స్ సెకండ్ కండిషనల్. ఓకే, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ గెట్ గుడ్ మార్క్స్, కానీ మనం చేయలేదు ఆ పనులు. నెక్స్ట్ ఇదే సెకండ్ కండిషనల్ లో మనకు ఒక స్పెషల్ కేస్ ఉంది, అదే ఈ సెంటెన్స్. ఏంటది చూడండి, ఇఫ్ ఐ డాష్ ద క్వీన్,
ఈ సెకండ్ కండిషనల్లోనే మనం ఒక స్పెషల్ కేసు నేర్చుకుంటాం. ఏంటది? ఒకవేళ నేను నువ్వైతే, నేను పక్షి అయితే, నేను క్వీన్ ఇంగ్లాండ్ అయితే, నేను ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే ఏం చేస్తుండే అనే సెంటెన్సెస్ అన్నీ కూడా స్పెషల్ కేసు వస్తాయి. ఏంటి సెంటెన్సెస్ అంటే ఇమాజినరీ సెంటెన్సెస్. ఇమాజినరీ అంటే ఇమాజిన్ చేసుకుంటాం, అవన్నీ రియల్ కావు. నేను పక్షి అవ్వలేను, నేను క్వీన్ ఇంగ్లాండ్ అవ్వలేను, నేను ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వలేను. ఓకేనా? సో ఇవన్నీ ఏంటి? జస్ట్ మనం ఊహించుకుంటాం మాత్రమే. ఓకే, సో ఇవన్నీ ఇమాజినరీ సెంటెన్సెస్. సో ఇమాజినరీ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఏం ఉపయోగించాలి? ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ డాష్ ద క్వీన్ అంటే నేను క్వీన్ అయ్యుంటే. సో ఆన్సర్ ఏం రావాలి? అయ్యుంటే. తర్వాత చూడండి, ఐ వుడ్ గివ్ ఏ సబ్స్టాన్షియల్ సమ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. నేను ఎడ్యుకేషన్ కి మంచిగా డొనేట్ చేస్తుండే అని చెప్పి ఈ సెంటెన్స్ ఉంది. రైట్. సో ఎప్పుడైనా ఇలా నేను నువ్వైతే, లేకపోతే నువ్వు క్వీన్ అయితే, నువ్వు బర్డ్ అయితే, నేను బర్డ్ అయితే, ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు అంటే ఇమాజినరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే వర్. సో ఇక్కడ ఏం రావాలి? వర్ మాత్రమే రావాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు, అంటే మీ మైండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఏంటది? మేడం ఐ అంటే సింగులర్ కదా, సో సింగులర్ అన్నప్పుడు మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన వర్బ్ ఏదైతే ఉందో అది కూడా సింగులర్ గా ఉండాలి కదా. సో అందుకే మనం వాస్ కదా మేడం యూజ్ చేయాల్సింది, వర్ ఎందుకు యూజ్ చేశారు? ఓకే, ఐ అంటే ఎక్సెప్షనల్, లైక్ ఐ హ్యావ్ అని అంటాం కాబట్టి ఐ వర్ తీసుకున్నారు. ఓకే, ప్రాబ్లం లేదు. ఒకవేళ హీ ఉంటే, సపోజ్ ఇక్కడ హీ ఉందనుకోండి, ఇఫ్ హీ గానీ షీ గానీ ఉందనుకోండి, అప్పుడు మరి అవి సింగులర్ కదా, సింగులర్ అన్నప్పుడు వాజే రావాలి కదా, అంటే వాజ్ రాదు. ఓకే, ఇమాజినరీ అన్నప్పుడు కేవలం వర్ మాత్రమే వస్తుంది, వాజ్ రాదు. ఇమాజినరీ కేసెస్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కేసెస్ ని ఇమాజినరీ కేసెస్ అంటారు. ఇమాజినరీ కేసెస్. సో ఇమాజినరీ కేసెస్ లో ఎప్పుడూ కూడా వర్ అనే వర్బ్ మాత్రమే వస్తుంది, ఇంకా ఏ వర్బ్ రాదు. సింగులర్ అయినా అవ్వని, ప్లూరల్ అయినా అవ్వని. ఓకే, ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్, ఇఫ్ యూ వర్ ఎ బర్డ్, ఇఫ్ హీ వర్ ఎ బర్డ్, ఇఫ్ షీ వర్ ఎ బర్డ్, లేదా ఇఫ్ దే వర్ ఎ బర్డ్, ఎవరైనా ఉండని, సింగులర్ కానీ ప్లూరల్ కానీ, వర్బ్ మాత్రం కేవలం వర్ మాత్రమే వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సరే. అయితే ఈ సెంటెన్స్ లో రెండు విధాలుగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకటేంటి, ఇక్కడ వాజ్ వస్తుందా వర్ వస్తుందా అని అడుగుతాడు. ఏమొస్తుంది? వాజ్ అయితే రాదు, వర్ మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇమాజినరీ అంటే వర్ మాత్రమే వస్తుంది. సరే, నెక్స్ట్ ఇంకొకలాగా ఎలా అడుగుతాడంటే వాడు కరెక్ట్ గానే ఇస్తాడు. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ లేదా ఇఫ్ ఐ వర్ ద క్వీన్ అని కరెక్ట్ గానే ఇచ్చి ఇక్కడ తప్పేస్తాడు. ఇక్కడ ఏముండాలి అంటే వుడ్, కుడ్ ప్లస్ V1 ఉండాలి. ఓకే, అంటే మోడల్స్ తర్వాత ఎప్పుడూ కూడా V1 ఉండాలి. వుడ్, కుడ్ ఇవన్నీ ఏంటి? మోడల్సే కదా. ఎస్ ఆర్ నో? క్యాన్, కుడ్, విల్, షల్, వుడ్, షుడ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మోడల్స్. సో మోడల్స్ తర్వాత ఎప్పుడు కూడా బేస్ ఫామ్ మాత్రమే ఉండాలి. బేస్ ఫామ్ అంటే ఏంటి? V1. ఓకే, సో ఇవన్నీ కూడా మన కోర్సులో చాలా డీటెయిల్డ్గా, అంటే దేని తర్వాత ఏది నేర్చుకుంటే మనం బ్రెయిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ విధంగా నేను మీకు కోర్స్ని చెప్పాను కాబట్టి సో ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, ఆ కోర్స్ కనుక మీరు చూస్తే రేపొద్దున ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఎస్. సో అందుకని ఇక్కడ కూడా మనం చూసుకోవాలి, ఇక్కడ కూడా ఎర్రర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ కాబట్టి మనం ఈజీగా వర్ అనేది ఉపయోగించాం. ఇదే సెంటెన్స్ స్పాటింగ్ ఎర్రర్స్ లో, ఇందాకటి సెంటెన్స్ స్టేట్మెంట్స్ లో వస్తే అప్పుడు ప్రతి ఒక్కటి చూసుకోవాలి. చూడండి, వర్ అనేది ఏంటి? పాస్టేగా. వర్ అనేది పాస్టేగా, అందుకని ఇది కూడా పాస్ట్ లో ఉండాలి. ఉందా లేదా? పాస్ట్ ఉంది. వుడ్ అనేది పాస్టే, కాకపోతే వుడ్ మోడల్ కాబట్టి మోడల్ తర్వాత ఎప్పుడు కూడా V1 ఉండాలి. ఓకే, ఐ క్యాన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అంటావా, లేకపోతే ఐ క్యాన్ సాల్వ్డ్ లేదా ఐ క్యాన్ సాల్వ్స్ ఇలాంటివి ఏమైనా అంటారా? లేదు కదా, ఐ క్యాన్ సాల్వ్ అంటే V1 మాత్రమే వస్తుంది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? 4th. నెక్స్ట్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్? అతనే ఇచ్చాడు క్వశ్చన్, ప్యాసివ్ వాయిస్ అని అంటున్నాడు. ఓకే, ప్యాసివ్ వాయిస్ అంటే ఇచ్చిన సెంటెన్సెస్ అన్ని ప్యాసివ్ వాయిస్ లో ఉన్నాయి అని అర్థం. సరే చూడండి, ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ పర్సన్ కాంట్ measured by the status or profession but by his conduct. Yesterday night my house ransacked by a thief. Heavy taxes have imposed on luxury items by the government. The wall of this park is being painted by children. Okay, now see,
నేను ఇక్కడ ప్యాసివ్ ఇచ్చాను కాబట్టి ఓహో ఇవన్నీ ప్యాసివ్ అని మీకు తెలుస్తుంది. నేను ప్యాసివ్ ఇవ్వకుండా జస్ట్ గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని అన్నాను అనుకోండి, అప్పుడు కూడా మీరు యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ వెదర్ దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ యాక్టివ్ ఆర్ ప్యాసివ్. ఎలా గుర్తుపడతాము అది యాక్టివ్ ఆ ప్యాసివ్ అని ఎలా గుర్తుపడతాము? సింపుల్. ఒక యాక్టివ్ సెంటెన్స్ లో, యాక్టివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? మన టెన్సెస్. సెంటెన్స్ అయితే మన టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫామ్ లో ఉంటుంది, అవన్నీ యాక్టివ్ వాయిస్. ఓకేనా? మరి ప్యాసివ్ వాయిస్ ని ఎలా గుర్తుపడతాం? సింపుల్. బై ఉంటే చాలు. బై ఉంటే ప్యాసివ్ వాయిస్, బై ఉంటే ప్యాసివ్ వాయిస్. ఓకే, బై ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్. అలా గుర్తుపట్టాలి. అన్ని సెంటెన్సెస్ లో ప్యాసివ్ అన్ని సెంటెన్సెస్ లో బై ఉండాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే మనం యాక్టివ్ ప్యాసివ్ అనే చాప్టర్ లో లాస్ట్ లో ఒక రూల్ నేర్చుకుంటాం. ఓకే, ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ అని. కొన్ని వర్డ్స్ వస్తే బై రాదు, వేరే ప్రపోజిషన్స్ వస్తాయి. అది కూడా ఇంపార్టెంట్. అది కూడా చూడండి మీరు. నెక్స్ట్ చూడండి. సరే, ఇప్పుడు చూద్దాం ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ పర్సన్. నౌ సీ, అసలు ఈ యాక్టివ్ నుంచి ప్యాసివ్ లో కన్వర్ట్ చేసినప్పుడు, ఓకే, యాక్టివ్ నుంచి ప్యాసివ్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సీత సింగ్స్ ఏ సాంగ్ అని ఉంది. ఓకే, సీత సింగ్స్ ఏ సాంగ్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? సీత అనేది సబ్జెక్ట్, వర్బ్, ఇది వచ్చేసరికి ఆబ్జెక్ట్. ఎప్పుడైనా యాక్టివ్ ప్యాసివ్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇలా ఐడెంటిఫై చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడికి ఏమొస్తుందో చెప్పండి? ఏమొస్తుంది? ఏ సాంగ్. ఓకే, ఏ సాంగ్. తర్వాత సీత కాస్తే ఇక్కడికి వస్తుంది, ఆబ్జెక్ట్ పొజిషన్ లోకి వస్తుంది. తర్వాత ఏం ఉపయోగించాలి? తర్వాత ఇట్లా రావాలన్నమాట. ఓకే, సో రైట్ సైడ్ నుంచి రావాలి. బై అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వర్బ్ ఏమవుతుంది? ఇక్కడ వర్బ్ ఏ ఫామ్ లో ఉంది? మనకి V5 సింపుల్ ప్రెజెంట్ ఫామ్ లో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఎలా చేంజ్ అవుతుంది? ప్యాసివ్ అనగానే మెయిన్ వర్బ్ ఎప్పుడూ కూడా V3 ఫామ్ లోనే ఉంటది, ప్యాసివ్ వాయిస్. అట్లా గుర్తుపట్టాలి. ఓకేనా? సో ఆన్సర్ ఏమైతుంది ఇప్పుడు? సంగ్. ఓకే, ఏ సాంగ్ సంగ్ బై సీత. నౌ ఇప్పుడు చూడండి, ఇది ఏంటి? సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. మరి ప్యాసివ్ లో కూడా ఇది సింపుల్ ప్రెజెంట్ అని నాకు ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా నేను ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఏ హెల్పింగ్ వర్బ్ రాస్తాను అంటే చూడండి, సింగ్స్ కదా. సింగ్స్ అన్నప్పుడు మనకి ఏ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. సో డూ ఫార్మ్స్ అంటే డూ, డస్, డిడ్ ఇవేవి కూడా మనకి ప్యాసివ్ వాయిస్ లో రావు. హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఇక్కడ హ్యాజ్ హావ్ హ్యాడ్ ఉంటేనే ఇక్కడ హ్యాజ్ హావ్ హ్యాడ్ ఉంటుంది. యాక్టివ్ లో హ్యాజ్ హావ్ హ్యాడ్ ఉంటేనే ప్యాసివ్ లో హ్యాజ్ హావ్ హ్యాడ్ ఉంటుంది. సో అవి కూడా రావు. మరి బీ ఫార్మ్స్ ఉంటాయి. బీ ఫార్మ్స్ అనేవి ఏంటి? ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్. దీంట్లో ఇప్పుడు నేను ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి? ఏ హెల్పింగ్ వర్బ్ సింపుల్ ప్రెజెంట్ కదా. సో అందుకని ఏం ఉపయోగిస్తాము? ఈజ్ అని ఉపయోగిస్తాం. వాజ్ ఉపయోగిస్తామా? ఉపయోగించాం. ఇక్కడ పాస్ట్ అయితే అప్పుడు వాజ్ ఉపయోగిస్తాం. ఆర్ ఉపయోగిస్తామా? ఆర్ ప్రెజెంటే. ఆర్ ఉపయోగిస్తామా? కానీ ఇక్కడ ఏముంది? ఏ సాంగ్ అని ఉంది అంటే సింగులర్. సో అందుకే సింగులర్ వర్బ్ మాత్రమే ఉపయోగించాలి. అందుకే ఈజ్ అని ఉపయోగించాలి. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ప్యాసివ్ వాయిస్ లో ఖచ్చితంగా వర్బ్ అనేది V3 ఫామ్ లో ఉంటుంది. ఓకేనా? వర్బ్ అనేది V3 ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. అయితే ఇప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు అసలు ఏం చేయాలి? సీ హియర్. ఇక్కడ చూడండి, కాంట్ మెజర్డ్ అని అంటున్నాడు. కాంట్ మెజర్ అని ఉంటే యాక్టివ్ వాయిస్ అయ్యేది. కాంట్ మెజర్ అని ఉంటే యాక్టివ్ వాయిస్, ఎందుకంటే మోడల్ తర్వాత V1 వస్తుంది. కానీ ఇక్కడ ఏముండాలి అంటే కాంట్ బీ మెజర్డ్ అని ఉండాలి. అప్పుడు అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ రైట్ ఎ లెటర్. ఓకే, ఐ విల్ రైట్ ఎ లెటర్. ఎ లెటర్ విల్ బి రిటర్న్ బై మీ. ఓకే, లేదా ఐ క్యాన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. దిస్ ప్రాబ్లమ్ క్యాన్ బీ సాల్వ్డ్ బై మీ ఇస్ అ ప్యాసివ్ వాయిస్. సో కాంట్ తర్వాత ఏం రావాలి? బి అనే వర్బ్ రావాలన్నమాట. ఇక్కడ లేదు. సో అందుకని తప్పు ఉంది ఈ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎస్టర్డే నైట్. ఓకే, ఎస్టర్డే నైట్ అంటే పాస్ట్ టెన్స్. మై హౌస్ రాన్సాక్డ్ బై అ థీఫ్. రాన్సాక్డ్ అనేది V3 ఫామ్ లో ఉంది. కానీ ఎస్టర్డే నైట్ అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అని నాకు తెలియాలి. సో తెలియాలి కాబట్టి ఇక్కడ ఏం రావాలి? వాజ్ రాన్సాక్డ్ బై అ థీఫ్ అని రావాలి. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ చూడండి. హెవీ ట్యాక్సెస్ హ్యావ్ ఇంపోజ్డ్ ఆన్ లగ్జరీ ఐటమ్స్ బై ది గవర్నమెంట్. నౌ సి, యాక్టివ్ వాయిస్ లో మనకి హ్యాజ్ హావ్ హ్యాడ్ ఉంటే ప్యాసివ్ వాయిస్ లో కూడా హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ వస్తుంది. కానీ యాక్టివ్ కి ప్యాసివ్ కి డిఫరెన్స్ ఏమిటి అంటే ప్యాసివ్ వాయిస్ లో మనకి బీన్ అనే వర్డ్ వస్తుంది. ఓకే, సో హెవీ ట్యాక్సెస్ హ్యావ్ బీన్ ఇంపోజ్డ్ ఆన్ లగ్జరీ ఐటమ్స్ బై ది గవర్నమెంట్ అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి అమ్మా. ద వాల్ ఆఫ్ దిస్ పార్క్ ఈస్ బీయింగ్. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. చూడండి, వాల్ ఆఫ్ దిస్ పార్క్
పార్క్. ఓకే, ఇదేమవుతుంది మనకి, అక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ గా అయిపోయింది. నెక్స్ట్ చిల్డ్రన్ అనేది యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ గా మారింది. పెయింటెడ్ అనేది ఏంటి, V3. వెరీ గుడ్. నౌ సీ హియర్, ఇది మన హెల్పింగ్ వర్బ్. అంటే ఇప్పుడు ఈ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ లో రాయాలంటే ఎలా రాస్తాము చూడండి. వాట్ ఈస్ ద టెన్స్ హియర్, ప్రెసెంట్ కంటిన్యూస్. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ లో రాయాలి. అంటే ఎలా రాస్తాము, చిల్డ్రన్ ఆర్ పెయింటింగ్ ద వాల్ ఆఫ్ దిస్ పార్క్ అని రాయాలి. ఇది యాక్టివ్ వాయిస్ లో రాయడం అంటే. ఓకేనా? ఎస్, చూడండి, కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇదే యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ లోకి ఎలా చేంజ్ చేస్తున్నాం. ఇది మన సబ్జెక్ట్, వర్బ్, ఇదంతా కూడా ఆబ్జెక్ట్. అందుకే ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ పొజిషన్ లోకి వచ్చింది, సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ పొజిషన్ లోకి వచ్చింది. తర్వాత బై అనేది యూజ్ చేశాను. ఆ తర్వాత మనకు తెలిసింది ఏంటి అంటే ప్యాసివ్ లో ఎల్లప్పుడూ కూడా V3 ఉండాలి. ఓకే, తర్వాత ఇక్కడ ఏముందో చూడండి, ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఏం రావాలి, ఇక్కడ ఈజ్ బీయింగ్ అని రావాలి. ఇక్కడ ఇంగ్ ఉంటేనే, ING ఉంటే ఇక్కడ బీయింగ్ అనే వర్డ్ వస్తుంది అని మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పిన కాన్సెప్ట్సే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అ సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ అనే చాప్టర్ నుంచి వచ్చింది క్వశ్చన్. ఓకేనా? నౌ సీ ఏమంటున్నాడు, ఇట్ హ్యాడ్ నెవర్ రెయిన్డ్ దేర్. నౌ ఇచ్చిన సెంటెన్స్, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి, సెంటెన్స్ ఒకవేళ పాజిటివ్ గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ మనకు నెగిటివ్ గా ఉండాలి. ఇచ్చిన క్వశ్చన్ నెగిటివ్ గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. మరి ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్ లో ఉందా, పాజిటివ్ లో ఉందా? ఏమంటారు మీరు, పాజిటివ్ అని అంటారు. ఎందుకంటారు, నాట్ లేదు కదా అని అంటారు. నాట్ లేకపోతే ఏంటి, ఇక్కడ మనకి ఏం వర్డ్ ఉందో చూడండి, నెవర్ అని ఉంది. సో నెవర్, హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, నెవర్, ఈ పదాలు వచ్చినా కూడా వాటిని నెగిటివ్ గానే వహించాలి. అంటే ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ లో ఉంది. నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనకి ఇక్కడ రావాల్సిన క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలంట, పాజిటివ్ లో ఉండాలి. సో పాజిటివ్ లో ఉండాలంటే మనం ఏమేమి తీసేయచ్చు, ఈ ఆప్షన్ పోతుంది, ఇది కూడా పోతుంది. సో ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. చూడండి, హెల్పింగ్ వర్బ్ ఏంటి, వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ హియర్, హ్యాడ్. అంటే హ్యాడ్ నేను ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఓకే, పాజిటివ్ గానే రాసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇక్కడ నెగిటివ్ ఉంది. సో పాజిటివ్. దెన్ ప్రొనౌన్ ఏంటి, ఇట్, హ్యాడ్ ఇట్ ఇస్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి, 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, హ్యాడ్ ఇట్. ఓకేనా? చలో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అంటున్నాడు. గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అంటే ఏ సెంటెన్స్ లో ఎర్రర్ ఉంది. సీ ద ఫస్ట్ వన్, Mr. Abhilash and his family have received no informations from the incident, about the incident. It is not advisable to take heavy luggages while on a journey. He worked hour after hour without a break. Most of the furniture in this house is made of teak wood. They bought new equipments ఫర్ ద ఫ్యాక్టరీ. ఈ అన్ని సెంటెన్సెస్ చదివిన తర్వాత ఏ చాప్టర్ లోవి, అసలు ఈ క్వశ్చన్ ఏ చాప్టర్ లో నుంచి అనేది చెప్పాలి. ఏ చాప్టర్ అమ్మా ఇది, నౌన్ అనే చాప్టర్. ఓకేనా? నౌన్ చాప్టర్ లో నుంచి క్వశ్చన్ తీసుకోబడింది. ఇన్ఫర్మేషన్స్ అనే వర్డ్ కరెక్టా, ఇన్ఫర్మేషన్స్, హీ గేవ్ మీ ఇన్ఫర్మేషన్ అంటారా లేకపోతే ఇన్ఫర్మేషన్స్ అంటారా? వాడు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినా 10 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినా ఇన్ఫర్మేషన్ అనే అనాలి. ఇన్ఫర్మేషన్స్ అనే వర్డ్ లేదు ఇంగ్లీష్ చరిత్రలో, ఇన్ఫర్మేషన్స్ అనే వర్డ్ యూజ్ చెయ్యకూడదు. అలాగే లగేజెస్ అని ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. సపోజ్ నీ దగ్గర 10 బ్యాగులు ఉన్నా కూడా నువ్వు దాన్ని లగేజ్ అనే అనాలి. లగేజెస్ అనే వర్డ్ ఇంగ్లీష్ చరిత్రలో లేదు. నెక్స్ట్ చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్స్, ఎస్, ఫర్నిచర్స్ అనే వర్డ్ కూడా లేదు. మరి ఇప్పుడు ఒక ఫర్నిచర్ స్టోర్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ నాకు ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది, ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, బెడ్స్ ఉంటాయి, సోఫా ఉంటాయి, ఇవన్నీ ఫర్నిచర్స్ ఉంటాయి కదా మేడం, ఫర్నిచర్స్ ఉంటాయి కదా. అంటే ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్సే కదా ఉండేవి, లేదు, అవన్నీ ఐటమ్స్. ఓకే, అంత కలిపి మనకి ఫర్నిచర్ అని అంటాం. అర్థమవుతుంది కదా? సో మోస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ అని అనాలి. ఫర్నిచర్స్, ఇన్ఫర్మేషన్స్, లగేజెస్ అనే వర్డ్స్ అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో లేవు. నెక్స్ట్ చూడండి, దే బాట్ న్యూ ఎక్విప్మెంట్స్ అని ఎప్పుడూ కూడా అనకూడదు, ఎక్విప్మెంట్ మాత్రమే అనాలి. ఓకే, మనం నౌన్ చాప్టర్ లో చదువుకుంటాం ఫస్ట్ రూల్, కొన్ని పదాలకి ఎస్ ఎప్పుడు కూడా యాడ్ చేయకూడదు. ఓకే, నాట్ ఫస్ట్ రూల్, ఐ థింక్ ఇట్స్ అ థర్డ్ రూల్. ఓకే, చూడండి మీరు మన కోర్సులో అదొక థర్డ్ రూల్ ఉంటుంది. కొన్ని పదాలకి ఎప్పుడు కూడా ఎస్ అనేది ఉపయోగించకూడదు. అర్థమవుతుందా? సో అడ్వైజర్స్ అనకూడదు, అడ్వైజ్ అనే అనాలి. ఇన్ఫర్మేషన్స్ అనకూడదు, ఇన్ఫర్మేషన్ అనాలి. లగేజెస్ అనకూడదు, లగేజ్ మాత్రమే అనాలి. ఫర్నిచర్స్ అనకూడదు, ఫర్నిచర్ మాత్రమే అనాలి. అలాగే ఎక్విప్మెంట్స్ అనకూడదు, ఎక్విప్మెంట్ అనాలి. సీనరీస్ అనకూడదు, సీనరీ అనాలి. పోయట్రీస్ అనకూడదు, పోయట్రీ మాత్రమే అనాలి. క్రాకరీస్ అనకూడదు, క్రాకరీ మాత్రమే అనాలి.
ఓకే, అంటే వీటికి ఈఎస్లు ఎస్ఈఎస్లు యాడ్ చేయకూడదు అని మన కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం నౌన్ అనే చాప్టర్లో. ఓకే, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, సెంటెన్స్ అంతా గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అంటున్నాడు. అన్నిట్లో తప్పులు ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో? ఎస్. సో ఆన్సర్ ఏంటి మరి? ఆల్ ది అబవ్. ఆన్సర్ ఏంటి? ఆల్ ది అబవ్. అయితే ఎందుకు మేడం అన్ని క్వశ్చన్స్ మీరు ఇలా ఆల్ ది అబవ్ ఎందుకు పెట్టారు, మమ్మల్ని ఎందుకు ఇంత సతాయిస్తున్నారు అని అనుకుంటే, ఎందుకు నేను కావాలనే ఆల్ ది అబవ్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్కి ఆల్ ది అబవ్ ఆన్సరే పెట్టాను. ఎందుకు అంటే ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మీ ఫైనల్ ఎగ్జామ్ కాదు. ఈ గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఒక లెర్నింగ్ ప్రాసెస్ అవ్వాలి. అందుకని ఇప్పుడు సపోజ్ ఈ ఒక్క సెంటెన్స్ లోనే నేను కరెక్ట్ పెట్టాను అనుకోండి, అంటే నేనేం చేశాను, ఈ ఒక్క ఆప్షన్ ని కూడా మీకు ఒక లెర్నింగ్ ఆప్షన్ గా ఉంటది అని చెప్పేసి నేను ఈ ఆప్షన్ ని కూడా ఎర్రర్ అనేది ఉపయోగించా. అంటే ఓన్లీ 3 సెంటెన్సెస్ చదువుకోవడం కాదు, నువ్వు ఒక 4th సెంటెన్స్ చదువుకుంటే రేపు పొద్దున నీకు ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది అని చెప్పి అన్ని రాంగ్ ఇచ్చాను. సో దట్ నువ్వు 4 అంటే నువ్వు ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉంటే ఈక్వాలెంట్ టు 4 క్వశ్చన్స్. అర్థమవుతుంది కదా? ఒక క్వశ్చన్ చదువుతున్నావు అంటే 4 క్వశ్చన్స్ చదువుతున్నట్టు. అలా కాకుండా కేవలం నేను 2 కరెక్ట్ ఇచ్చి 2 తప్పించాను అనుకోండి, మీరు 2 చదువుతారు, నాకు తెలుసు ఆ విషయం. అందుకని నేను 4 ఆప్షన్స్ తప్పించా. ఇప్పుడు కనుక్కోండి 4 ఆప్షన్స్ లో ఏ తప్పు ఉంది, ఇప్పుడు నేర్చుకుంటారు మీరు. అందుకే నేను ఆల్ ది అబవ్ అనే ఆప్షన్ ని కన్సిడర్ లోకి తీసుకున్నాను. అర్థమవుతుందా? కానీ ఎగ్జామ్ లో అన్ని ఆల్ ది అబవ్ ఉంటాయని మాత్రం అనుకోవద్దు. సింపుల్. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ డెసిమేటెడ్. నౌ డెసిమేటెడ్ కి మీనింగ్ అడిగాడు, అంటే సినోనిమ్ అడిగాడు. ఓకేనా? సినోనిమ్ అడిగాడు. ఆన్సర్స్ ఏంటి మరి? ఆప్షన్స్ చూద్దాం. క్యాప్చరా, డెసిమేటెడా, డెస్ట్రాయిడా, డ్యామేజ్డా, వరిడా. ఆన్సర్ ఏంటి దీంట్లో? ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్? సీ హియర్, డెసిమేటెడ్ అంటే దాని మీనింగ్ డెస్ట్రాయ్. దాని మీనింగ్ ఏంటి? డెస్ట్రాయ్. సో 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ సి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మేడం చెప్పండి అంటే, నౌ డెసిమేటెడ్ ఈజ్ ఈక్వల్ టు డెస్ట్రాయ్ అన్న వర్డ్ నీకు వెంటనే గుర్తు రావాలి. ఎలా గుర్తొస్తుంది? ఒక్కసారి ఆలోచించండి ఎలా గుర్తొస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? సరే, ఈ డెసిమేటెడ్ వర్డ్లో నాకేం తెలుసు, నేనేం ఫెమిలియర్ దాంట్లో అనేది కనుక్కోవాలన్నమాట. డెసిమేటెడ్లో నీకేం వర్డ్ కనిపిస్తుంది? డెసిమల్ కనిపిస్తుందిగా. ఎస్ ఆర్ నో? ఓకే. సో నేను ఆ డెసిమల్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ నేను ఇప్పుడు ఈ మీనింగ్ని గుర్తుపెట్టుకుంటాను. రైట్? నౌ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నంబర్. ఓకేనా? నౌ ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద నంబర్, దీనికి ఎంత వాల్యూ ఉంది? అవునా? ఎస్, వాల్యూ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను? డెసిమల్స్ పెట్టుకుంటూ వస్తా. డెసిమల్ ఇక్కడ పెట్టాను, ఏమైంది? డెసిమల్ ఇక్కడ పెడితే వాల్యూ తగ్గింది కదా. ఎస్. నెక్స్ట్ తర్వాత నేను ఏం చేస్తాను? డెసిమల్ ఇక్కడ పెట్టాను, మళ్ళీ ఏమైంది? వాల్యూ ఇంకా తగ్గిపోయింది. మళ్ళీ నేను ఏం చేశాను? డెసిమల్ ఇక్కడ పెట్టాను, తర్వాత ఏమైంది? వాల్యూ తగ్గిపోయింది, ఇంకా తగ్గిపోయింది. ఇక్కడ చూడండి, ఇంకా తగ్గిపోయింది. ఇక్కడ పెడితే ఇంకా తగ్గిపోయింది, ఇప్పుడు తగ్గిపోయింది. ఇక్కడ ఇంకా మొత్తం 0. అంటే నేను ఏం చేశాను? ఒక వస్తువు యొక్క ధర ఏదైతే ఉందో దాన్ని నేను డెస్ట్రాయ్ చేశాను. ఏం పెట్టి? డెసిమల్స్ పెట్టి. అర్థమైంది? అంటే నేను దీన్ని ఏం చేశాను? డెస్ట్రాయ్, ముక్కలు చేసి పడేశాను. దాని యొక్క వాల్యూ లేకుండా చేసి పడేశాను. ఎక్కడ మనకి ఇంత పెద్ద వాల్యూ ఉంటే డెసిమల్స్ పెట్టేసి దాని పాయింట్ నాట్ వాల్యూ వరకు నేను తీసుకొచ్చాను అనమాట. అంటే నేను ఏం చేశాను? సింపుల్గా డెస్ట్రాయ్ చేశానా లేదా? దేంతో డెస్ట్రాయ్ చేశాను? డెసిమల్స్తో డెస్ట్రాయ్ చేశాను. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు డ్యామేజ్ అనే వర్డ్ కూడా ఉంది, కానీ డ్యామేజ్ కన్నా మనం తీసుకోవాల్సిన వర్డ్ ఏంటి అంటే డెస్ట్రాయ్, డెస్ట్రక్షన్ అన్న వర్డ్ని తీసుకోవాలి. అర్థమవుతుంది కదా? సో డెసిమేటెడ్ అంటే ఏమని రాయాలి? డెస్ట్రాయ్ అని రాయాలి. ఎలా గుర్తుపెట్టుకుందాము? సీ హియర్, ఒకవేళ లేదు మాకు ఇలాంటి కాన్సెప్ట్ వద్దు, మేము డైరెక్ట్గా చదువుకుంటాము, బట్టి కొడతామంటే ఒకసారి కొట్టి చూడండి. మీరు బట్టి కొట్టి చూడండి, డెసిమేటెడ్ అంటే డెస్ట్రాయిడ్ అని కొట్టి చూడండి. రేపు పొద్దున మీరు ఇంకేదైనా డెస్ట్రాయ్ కాకుండా ఇంకేదైనా ఆప్షన్ పెట్టకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి. అందుకనే ప్రతి వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? నిమోనిక్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ AP హైకోర్ట్. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ వొకాబులరీలోనే ఉంటుంది. ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, మనకి 3 పోస్టులు ఉన్నాయి చూడండి, దాంట్లో కేవలం వొకాబులరీ పోర్షన్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఓకే, మీరు సిలబస్ కనుక చూస్తే వొకాబులరీ నుంచి ఎక్కువ పార్ట్ ఉంది కాబట్టి, సో మనం ఏం చేయాలంటే దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా బాగా నేర్చుకోవాలి. సో డెసిమేటెడ్ అంటే డెస్ట్రాయిడ్ అని మనకు వెంటనే గుర్తు రావాలి. ఎలా గుర్తొస్తుంది? ఇంత పెద్ద వాల్యూ. ఓకే, చెక్లో మనం చూడండి, జీరోస్ పెడితే వాల్యూ పెరుగుతుంది. చెక్లో మనం ఎన్ని జీరోస్ అయినా రాసుకోవచ్చు, అప్పుడు వాల్యూ పెరుగుతుంది. కానీ అలా కాకుండా నేనేం చేశాను? ఇప్పుడు దీన్ని డెసిమల్స్ ఇక్కడ
మొత్తం డెసిమల్స్ పెట్టి ఈ వాల్యూని నేను డిస్ట్రాయ్ చేసేసాను అనమాట, ముక్కలు ముక్కలు చేసి పడేసాను. అర్థమవుతుంది కదా? ఎస్. సో ఆన్సర్ ఏంటి అంటే డిస్ట్రాయ్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రెపోజిషన్స్. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రెపోజిషన్ అనే చాప్టర్ లో నుంచి అడిగాను. చూడండి, బిసైడ్ బుక్స్ షీ ప్యాక్డ్ సమ్ క్లోత్స్ for the trip. Next, the patient was accompanied with his friend. The actress was shocked at the news of her dog's death. Teachers of various schools met to discuss about how to improve the standard of English అని అంటున్నాడు. ఆల్రెడీ ఇచ్చేస్తాడు ఏమని, ఓహో ప్రెపోజిషన్స్ పరంగానే మీకు ఎర్రర్ ఉంటుంది అని వాడే ఇచ్చాడు. యాక్చువల్గా టీజీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ కనుక తీసుకుంటే లాస్ట్ ఇయర్ అంటే మొన్న జరిగిన పేపర్ ఏమి టఫ్గా లేదు, లెందీగా ఉంది అంతే. పేపర్ ఎప్పుడు కూడా టఫ్గా ఏమి ఉండదు, లెందీగా ఉంది కాబట్టి మీకు టఫ్ అనిపించింది. యాక్చువల్గా వేరే ఎగ్జామ్స్ చూసారనుకోండి మీకు ఏమి ఇలా మెన్షన్ చేయరు, ఇది ఈ క్వశ్చన్ ప్రెపోజిషన్స్లో నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్స్ ఆర్టికల్స్ నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్స్ అడ్వర్బ్ నుంచి వచ్చింది, అడ్జెక్టివ్ నుంచి వచ్చింది అని ఎక్కడ కూడా మెన్షన్ చేయరు. కానీ మీకు ఆ ఫెసిలిటీ కల్పించారు గ్రూప్ 2 పిల్లలకి మొన్న ఎగ్జామ్లో. ఓకే, కంజంక్షన్స్ నుంచి వచ్చింది, కంజంక్షన్స్ పార్ట్లో ఎక్కడ ఎర్రర్ ఉంది, ప్రెపోజిషన్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్ ఎక్కడ ఎర్రర్ ఉంది అంటే నీకు సగం క్వశ్చన్ అతనే సాల్వ్ చేసి ఇచ్చాడు. అంటే ప్రెపోజిషన్స్లోనే ఎర్రర్ ఉంది అంటే మొత్తం సెంటెన్స్ చదివిన తర్వాత ప్రెపోజిషన్ పార్ట్లోనే ఎర్రర్ ఉంటుంది. ఓకే, నువ్వు అక్కడ చూసుకో కరెక్ట్ ఉందా లేదా, సగం పని వాడే చేసేస్తున్నాడు మీకు. అవునా కాదా? వేరే ఇంకే ఎగ్జామ్ ఎస్ఎస్సి కనుక తీసుకోండి ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. అసలు ఏ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి అనే కొంచెం కూడా క్లూ ఇవ్వడు. అర్థమవుతుందా? కానీ మిగతా అన్ని ఎగ్జామ్స్ గ్రూప్స్ కానీ ఏపీ హైకోర్టు కానీ ఇలాంటి ఆప్షన్ ఒకటి మనకు ఉంటుంది. సో ఈ ఆప్షన్ని మనం ఏం చేసుకోవాలి, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. చూడండి ఏమంటున్నాడు, ప్రెపోజిషన్స్ అంటున్నాడు. చూడండి, బిసైడ్ బుక్స్ షీ ప్యాక్డ్ సమ్ క్లోత్స్ ఫర్ ద ట్రిప్ అని అంటున్నాడు. ఓకే, అంటే దీనికి అర్థం ఏంది, బుక్స్తో పాటు కొన్ని బట్టలు కూడా సర్దుకుంది అంటే ప్యాక్ చేసుకుంది అని అర్థం. ఓకే, సో బిసైడ్ రావాలా బిసైడ్స్ రావాలా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిసైడ్ అండ్ బిసైడ్స్? ఓకే, బిసైడ్ అంటే ఏంటి, బిసైడ్స్ అంటే ఏంటి అనేది తెలియాలి. బిసైడ్ అంటే హీ కేమ్ అండ్ సాట్ బిసైడ్ మీ, నా పక్కనే వచ్చి కూర్చున్నాడు. సో బిసైడ్ అంటే పక్కన, నెక్స్ట్ టు. ఓకే, నెక్స్ట్ టు. నౌ బిసైడ్స్ అంటే ఏంటి, ఇన్ అడిషన్ టు. ఓకే, ఇన్ అడిషన్ టు అంటే ఇదే కాకుండా అవి కూడా అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా కార్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, 2 కార్లే కాకుండా నేను ఇంకా ఏం చేశాను, ఇంకో కారు కొనుక్కున్నా. ఓకే, సో ఆ కేసులో అంటే ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇన్ అడిషన్ టు దీంతో పాటు మళ్ళీ ఇంకా కొనుక్కుంది అంటే బిసైడ్స్ అని ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు రండి ఈ సెంటెన్స్కి రండి. చూడండి, బిసైడ్ బుక్స్. ఓకే, బిసైడ్స్ అని రావాలి. ఎందుకు, బుక్స్తో పాటు క్లాత్స్. ఓకే, తన బట్టలు కూడా ప్యాక్ చేసుకుంది అని అర్థం. సో అందుకని దీనితో పాటు ఇది అంటే ఇన్ అడిషన్ కాబట్టి బిసైడ్స్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద పేషెంట్ వాస్ అకంపనీడ్ విత్ హిస్ ఫ్రెండ్ అని అంటున్నాడు. చూడండి, అకంపనీడ్ అంటే ఏంటి, కంపెనీ. ఓకే, కంపెనీ అంటే తోడు ఉండడం. అకంపనీడ్కి విత్ అనే ప్రెపోజిషన్ ఉపయోగించొచ్చా అనేది క్వశ్చన్. ప్రెపోజిషనేగా మనం చెక్ చేసుకోవాల్సింది. అకంపనీడ్ ఎప్పుడూ కూడా బై అని రావాలి, గుర్తుపెట్టుకోండి. అకంపనీడ్ బై హిస్ ఫ్రెండ్, ద పేషెంట్ వాస్ అకంపనీడ్ బై. సో ఎప్పుడు యూజ్ చేయాలి, అకంపనీడ్ బై అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, అకంపనీడ్ బై అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎస్కాట్ అంటే ఏంటి, వాళ్ళకి తోడుగా మనం వెళ్తూ ఉంటాం కదా, దట్ ఈస్ అంటే ఎస్కాట్ అనే కండిషన్ లో మనం అకంపనీడ్ బై అని ఉపయోగించాలి. మరి ఇక్కడ చూడండి, పేషెంట్ కదా, పేషెంట్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడంట అంటే ఏంటి, ఎస్కాట్ చేస్తున్నట్టే కదా. సో ఆన్సర్ ఏం రావాలి మరి, అకంపనీడ్కి ఎప్పుడు కూడా బై అనే ప్రెపోజిషన్ రావాలి. వీటిని ఫిక్స్డ్ ప్రెపోజిషన్స్ అంటాం, మనం ప్రెపోజిషన్ చాప్టర్ లో చదివాం. నెక్స్ట్ చూడండి, ద యాక్ట్రెస్ వాస్ షాక్డ్ బై ద న్యూస్ ఆఫ్ హర్ డాగ్స్ డెత్. నౌ షాక్డ్ కి ఎప్పుడు కూడా ఏం ఉపయోగించాలి, అట్ అనే ప్రెపోజిషన్ ఉపయోగించాలి. ఓకే, అట్ అనే ప్రెపోజిషన్ ఉపయోగించాలి. నౌ సి, షాక్డ్ కి అట్, షాక్డ్ అట్, సర్ప్రైజ్డ్ అట్, అస్టానిష్డ్ అట్ అన్నిటికీ కూడా ఇవన్నీ ఏంటి, సర్ప్రైజ్డ్, షాక్డ్, సర్ప్రైజ్డ్, అస్టానిష్డ్ అవన్నీ ఏంటి, సడన్ ఇమోషన్స్ కదా. సో వీటన్నిటికీ ఏ ప్రపోజిషన్ రావాలి, ఎప్పుడు కూడా అట్ అనే ప్రపోజిషన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. సో సీ హియర్, సో ద యాక్ట్రెస్ వాస్ షాక్డ్, అట్ అని ఉండాలి, బై ఉపయోగించకూడదు. నెక్స్ట్, ద టీచర్స్ ఆఫ్ వేరియస్ స్కూల్స్ మెట్ టు డిస్కస్. ఎస్, డిస్కస్ ఎప్పుడు కూడా డిస్కస్ తర్వాత అబౌట్ అనేది ఉపయోగించకూడదు.
మనం preposition లో కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం, ఫిక్స్డ్ ప్రెపోజిషన్స్ అని. అంటే ఈ వర్డ్ కి ఈ ప్రెపోజిషన్ మాత్రమే రావాలి. అక్విట్ కి గిల్టీ కి ఏ ప్రెపోజిషన్ వస్తుంది? అక్విట్ ఆఫ్, గిల్టీ ఆఫ్ అని మనం నేర్చుకున్నాం. కానీ కొన్ని వర్డ్స్ ఉంటాయి అసలు వాటికి ఏ ప్రెపోజిషన్స్ ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్, డిస్కస్, డిస్క్రైబ్, వీటన్నిటికీ కూడా అబౌట్ అన్న వర్డ్ అస్సలు యూజ్ చేయకూడదు. వీటి డిస్కస్ అంటేనే నువ్వు దేని గురించో మాట్లాడుతున్నావని అర్థం. అంటే ఈ అబౌట్ అనే వర్డ్ దీంట్లో ఆల్రెడీ ఉంది, డిస్కస్ లో ఉంది ఆల్రెడీ, నువ్వు దేని గురించో మాట్లాడుతున్నావని ఈ అబౌట్ అన్న వర్డ్ ఆల్రెడీ ఇందులో ఉంది. సో అందుకని ఇంకేం యూజ్ చేయకూడదు, మళ్ళీ అబౌట్ అన్న వర్డ్ అసలు యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? సో ఆన్సర్ ఏంటి మరి ఇక్కడ? ఆల్ ది అబవ్. ఏది ఇన్కరెక్ట్ అని అంటున్నాడు? అన్ని ఇన్కరెక్టే కదా, అందుకని ఆల్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఎస్, చూడండి అమ్మా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వచ్చాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ది ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి, ఇన్క్రెడిబుల్ అంటే ఏంటి, ఆబిచరీ అంటే ఏంటి, రిప్రీవ్ అంటే ఏంటో చూద్దాం. See here, ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి? డీలే చేయడం. ఓకేనా? ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి? రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని డీలే చేయడాన్ని ప్రొక్రాస్టినేషన్ అని అంటారు. ఎక్కడుంది ఆన్సర్? చూడండి, ఆర్ట్ ఆఫ్ డీలేయింగ్. ఓకేనా? సో ఏకి ఆన్సర్ ఏంటి? 2. ఇన్క్రెడిబుల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇన్క్రెడిబుల్? ఎక్కడ విన్నారు మీరు ఈ వర్డ్ ఇన్క్రెడిబుల్? ఇన్క్రెడిబుల్ ఇండియా అని వినలేదా ఎప్పుడు కూడా? ఓకే, మనకి 15th ఆగస్ట్ వచ్చినా, 26th జనవరి వచ్చినా మనకు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లోనే కానీ లేకపోతే టీవీలోనే కానీ, ఇన్క్రెడిబుల్ ఇండియా అని చెప్పి. అంటే ఏంటి ఇన్క్రెడిబుల్ అంటే? ఏంటి అంటే అన్బిలీవబుల్ అని అర్థం. ఓకే, అన్బిలీవబుల్ అంటే పాజిటివ్ సెన్స్ లో. అంటే అన్బిలీవబుల్ అని ఎప్పుడు ఉపయోగిస్తాము? బిలీవ్ అంటే ఏంటి? నమ్మకం. అన్బిలీవబుల్ అంటే నమ్మకం లేనిదని కాదు. కొన్నిసార్లు ఏదైనా మనకు అందమైంది కనిపించింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని చూసి మనం నమ్మలేకపోతాం. ఆ సిచ్యువేషన్ లో కూడా అన్బిలీవబుల్, ఇన్క్రెడిబుల్ అనేది ఉపయోగిస్తాం. సో ఇన్క్రెడిబుల్ అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ వర్డ్, పాజిటివ్ సెన్స్ లో మాత్రమే ఉపయోగించాలి. అందుకే మన ఇండియా అనేది చాలా బ్యూటిఫుల్ కంట్రీ కాబట్టి ఇన్క్రెడిబుల్ ఇండియా అని చెప్పి దాన్ని అంటూ ఉంటారు. సో అందుకని ఇన్క్రెడిబుల్ అంటే, సీ హియర్, క్రెడ్ అంటే ఏంటంటే, క్రెడ్ అంటే బిలీవ్ అని అర్థం. ఓకే, బిలీవ్ ఆర్ బిలీఫ్, బిలీవ్. ఇన్ అంటే ఏంటి? నాట్, అంటే నాట్ బిలీవ్. నాట్ బిలీవ్ అంటే ఏంటి? పాజిటివ్ సెన్స్ లోనా, నెగటివ్ సెన్స్ లోనా? పాజిటివ్ సెన్స్ లోనే. అంటే అంత అందమైంది నేను నమ్మలేకపోతున్నా అనే సెన్స్ లో. సో ఆన్సర్ ఏమొస్తుంది? దట్ విచ్ కెనాట్ బి బిలీవ్డ్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 3 is the correct answer. నెక్స్ట్ చూడండి, ఆబిచరీ. వెరీ ఇంపార్టెంట్. ఆబిచరీ, ఎవరైనా చనిపోతే మనకి న్యూస్ పేపర్స్ లో మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి? ఆ న్యూస్ పేపర్లో వాళ్ళ ఫోటో, దాని కింద ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, వాళ్ళ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఆ యాడ్ ఏదైతే ఉందో, ఆ నోటీస్ ఏదైతే ఉందో, ఎందుకు ఇస్తారు అంటే ఓకే మన పలానా ఫ్యామిలీలో ఇలా చనిపోయారని చూపించడానికి, వేరే వాళ్ళకి చెప్పడానికి, కన్వే చేయడానికి. సో దానే ఆబిచరీ అని అంటారు అనమాట. ప్రతిరోజు వస్తుంది, ప్రతి న్యూస్ పేపర్లో ఉంటుంది. చూడండి, ప్రింటెడ్ నోటీస్ ఆఫ్ సంబడీస్ డెత్. సంబడీస్ డెత్, చూడండి, సంబడీస్ డెత్, వాళ్ళ పైన ప్రింటెడ్ నోటీస్. ఓకే, దాని గురించి ప్రింటెడ్ నోటీస్ అంటే న్యూస్ పేపర్లో ఇవ్వడం. సో ఆన్సర్ ఏంటి దీనికి? 4th. నెక్స్ట్ చూడండి, రిప్రీవ్. రిప్రీవ్ అంటే ఏంటి? నౌ నేను మీకు వొకాబులరీలో ఒక సెషన్ తీసుకున్నాను, లర్న్ వొకాబులరీ త్రూ మైండ్ మ్యాపింగ్ అని. ఈ మైండ్ మ్యాపింగ్ సెషన్లో కొన్ని సినోనిమ్స్, యాంటనిమ్స్ నేర్పించాను మీకు ఆల్రెడీ. ఓకే, అక్యూజ్, అక్విట్, గిల్టీ, కన్విక్ట్, తర్వాత అక్విట్కి సినోనిమ్స్ నేర్పించాను. ఆ తర్వాత ఇంప్రిజన్మెంట్కి సినోనిమ్ నేర్పించాను. ఓకే, ఇదంతా కూడా మన కోర్స్లో ఉంటుంది. అక్కడ మనకు కన్విక్ట్ అయిన తర్వాత, కన్విక్ట్ అంటే ఏంటి? వాడు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత జైల్లో ఆలోచిస్తాడు, నేను ఈ శిక్ష అంతా అనుభవించాలా, నేను బయటికి రాలేనా అని చెప్పి ఆలోచిస్తే వాడికి ఒక థాట్ వస్తుంది, అరే పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి కదా ఆర్టికల్ 72 ప్రెసిడెంట్కి, మనం ఒక అపీల్ పెట్టుకుంటే ప్రెసిడెంట్ మనల్ని క్షమాభిక్ష పెట్టి పంపించేస్తాడు అని మనం కాన్సెప్ట్ నేర్చుకుంటాం కదా. ఈవెన్ పాలిటీలో కూడా ఉంది. సో రిప్రీవ్ అనేది వన్ ఆఫ్ ద పార్డనింగ్ పవర్స్. ఓకే, ఎన్ని పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి? అసలు పార్డనింగ్ పవర్స్ ఆర్టికల్ ఏంటి? 72 ఆర్టికల్. ఎవరికి ఉంటుంది పార్డనింగ్ పవర్స్ అనేది? ప్రెసిడెంట్కి ఉంటుంది. ఈ రెండు మనకు తెలియాలన్నమాట జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, మరి అసలు ఈ రిప్రీవ్ ఏంటి? ఎన్ని పార్డనింగ్ పవర్స్ ఉంటాయి అంటే 5 పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? పార్డన్. సెకండ్ ఏంటి? అబ్సాల్వ్. థర్డ్ ఏంటి? ఫస్ట్ ఏంటి? పార్డన్. సెకండ్ ఏంటి? కమ్యూటేషన్. థర్డ్ ఏంటి? రెమిషన్. ఫోర్త్ ఏంటి? రెస్పైట్. ఫిఫ్త్ ఏంటి? రిప్రీవ్. వాట్ ఈస్ రిప్రీవ్? పార్డన్ అంటే ఏంటి? కంప్లీట్లీ అబ్సాల్వ్, బయటికి పంపించేస్తాడు. సెకండ్ కమ్యూటేషన్ అంటే ఏంటి? మ్యూటేషన్. మ్యూటేషన్ అంటే ఏంటి? చేంజ్. కోవిడ్ మ్యూటేషన్ చెందింది అని మనం విన్నాంగా. మ్యూటేషన్ అంటే చేంజ్, అంటే పనిష్మెంట్ చేంజ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి పాపం ఉరి శిక్ష చేశారు, వీడేం చేస్తాడు? వెళ్ళి ప్రెసిడెంట్కి ఒక లెటర్ వేస్తాడు, నాకు చనిపోవాలని లేదు, ప్లీజ్ నన్ను క్షమించండి అని అంటాడు. సరే నేనేం చంపంలే కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్, బ్రతుకుపో అని చెప్పి వదిలేస్తారనమాట. దట్ ఈస్
కమ్యూటేషన్. మరి రెమిషన్ అంటే ఏంటి అంటే 20 ఏళ్ళు ఉన్న శిక్ష 10 years కి తగ్గించడాన్ని రెమిషన్ అంటారు. మరి రెస్పైట్ అంటే ఏంటి అంటే రెస్పైట్ లో ఎస్పీ ఉంది కదా, స్పెషల్ ని మనం ఇలాగ రాసేది, స్పెషల్ ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. సో రెస్పైట్ లో అంటే స్పెషల్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విమెన్ ప్రెగ్నెంట్ అయినా లేకపోతే మెంటల్ డిజార్డర్స్ లేకపోతే వాడి హెల్త్ పాడైనా ఏం చేస్తాడంటే ఆ లెటర్ రాసుకుంటే వాడికి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అనమాట. దట్ ఈస్ రెస్పైట్. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే రిప్రీవ్ అంటే టెంపరరీ స్టే అని అర్థం. ఓకే, కొన్ని రోజులకి రిలీఫ్ పొందడం అనమాట. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ప్రొవైడింగ్ రిలీఫ్. ఈ పార్డనింగ్ పవర్స్ లో నేను 5 పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ప్రతి పవర్ ఇంపార్టెంట్. ప్రతి పవర్ ఒక వొకాబులరీ, ఒక 1 word సబ్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోండి. అది ఇంగ్లీష్ లో ఇంపార్టెంట్ యాజ్ వెల్ as జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అది ఇంపార్టెంట్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? 2 3 4 1. ఎక్కడ ఉంది 2 3 4 1? 2 3 4 1. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆర్టికల్స్. అయిపోయింది. ఆర్టికల్స్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తే హ్యాపీ, ఎందుకంటే ఆర్టికల్స్ ఈజీ కాబట్టి. సీ హియర్, డాష్ హిమాలయాస్ ఆర్ డాష్ మెజెస్టిక్ మౌంటైన్ రేంజ్ అన్నాడు, రేంజెస్ అనలా, రేంజ్ అన్నాడు. అండ్ డాష్ అమెజాన్ రివర్ ఈస్ డాష్ సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ డాష్ వరల్డ్. నౌ చెప్పండి, హిమాలయాస్ కి ఏ ఆర్టికల్ ఉపయోగించాలి? నేను మీకు ఆర్టికల్స్ చెప్పినప్పుడు ఒక డయాగ్రామ్ గీసాను, మ్యాప్ గీసి అవన్నీ కూడా హిమాలయస్ అక్కడ ఉంటాయి అండ్ దాని రివర్స్ వీటన్నిటికీ ఆ మ్యాప్ లో నేను ఏవైతే రాసానో అన్నిటికీ ద అనే ఆర్టికల్ వస్తుంది అని నేను మీకు బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్. సో మనం హిమాలయస్ డ్రా చేసుకున్నాం కదా, ఎస్. సో హిమాలయాస్ అన్నప్పుడు ఖచ్చితంగా ద హిమాలయాస్ ఉపయోగించాలి. కానీ హిమాలయాలో ఒక పీక్ గురించి మాట్లాడితే మౌంట్ ఎవరెస్ట్, దానికి ఆర్టికల్ వస్తుందా? రాదు. ఎందుకంటే అది నేమ్ కాబట్టి. నేమ్, మీ నేమ్ కి ద అని ఉపయోగిస్తారా, ఏ అని ఉపయోగిస్తారా? మీ నేమ్ అంటే ప్రాపర్ నేమ్, ప్రాపర్ నౌన్స్ కి ఎప్పుడూ కూడా ఆర్టికల్స్ యూజ్ చేయము. సో మౌంట్ ఎవరెస్ట్ అనేది ఆ పీక్ యొక్క పేరు. సో పేరు కాబట్టి ఖచ్చితంగా మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. కానీ హిమాలయాస్ అనేవి నంబర్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి, ఒక రేంజ్, మౌంటైన్ రేంజ్. సో అందుకని ద అని ఉపయోగిస్తాం. సో ద హిమాలయాస్ ఆర్ డాష్ మెజెస్టిక్ మౌంటైన్ రేంజ్ అని అన్నాడు, అది ఒక రేంజ్. ఒక అన్నప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి ఇక్కడ? ఏ అని రావాలి. సో ద హిమాలయాస్ ఆర్ ఏ మెజెస్టిక్ మౌంటైన్ రేంజ్. సపోజ్ ఇక్కడ రేంజెస్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం ఉపయోగించాలి? అప్పుడు ఏ అనేది రాదు. ఓకే, రివర్ వచ్చింది చూడండి, రివర్స్ కి కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది కదా, ద గంగా, ద గోదావరి, ద కృష్ణ అని చెప్పాను కదా. మరి అమెజాన్ రివర్ అంటున్నాడు, సో అందుకే ద అమెజాన్ రివర్ అని ఉపయోగించాలి. ఈజ్ డాష్ లాంగెస్ట్. ఎస్, నౌ సీ హియర్, ఇక్కడ ఏముందో చూడండి అమ్మా, సూపర్లేటివ్ డిగ్రీ. అడ్జెక్టివ్స్ లో మనకి 3 degrees ఆఫ్ కంపారిజన్ చదువుకున్నాం. ఏంటది? పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. దేనికి ద అనే ఆర్టికల్ వస్తుంది? సూపర్లేటివ్ డిగ్రీ. ఈఎస్టీ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ డిగ్రీకి ద అనే ఆర్టికల్ ఉపయోగిస్తాము. అర్థమవుతుందా? సో అది మనం అడ్జెక్టివ్ అనే చాప్టర్ లో నేర్చుకుంటాం. అండ్ ఆర్టికల్స్ లో కూడా మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ద లాంగెస్ట్ రివర్ ఇన్ డాష్ వరల్డ్. ఇన్ ద వరల్డ్, ఆబ్వియస్లీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో వరల్డ్, స్కై, యూనివర్స్, వీటన్నిటికీ కూడా మనం ద అని ఉపయోగిస్తాం. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో ఆప్షన్ ఏంటో చూడండి, ద, ఏ, ద. సో సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ చూడండి, 4 sentences are given which are marked as A, B, C, D. Identify the correct sequence of the following jumbled sentences to form a meaningful paragraph అంటున్నాడు. ఏ టాపిక్ ఇది? కాంప్రిహెన్షన్ టాపిక్, అవునా? అంటే పారాజంబుల్స్ టాపిక్. మనకు 4 sentences 5 sentences ఇస్తాడు, అవన్నీ జంబుల్ చేసేస్తాడు, ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు. మనం ఏం చేయాలి? వాటిని కరెక్ట్ ఆర్డర్ లో పెట్టాలి, సో దట్ అదొక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అవుతుంది అనమాట. సరే చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? అసలు ఫస్ట్ ఏం చేయాలా? సెంటెన్సెస్ చదువుదామా, ఆప్షన్స్కి వెళ్దామా? నేను ఏ స్ట్రాటజీ చెప్పాను మీకు? ఆప్షన్స్కి రావాలి. ఫస్ట్ ఆప్షన్స్ రావాలి, సెంటెన్సెస్ కాదు చదవాల్సింది, ఆప్షన్స్ చూడాలి. చూడండి, డీతో మొదలవుతుందా? డీతో 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బి ఉంది. అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి? డీతో మొదలవుతుందా, బీతో మొదలవుతుందా అని ఫస్ట్ నువ్వు చెక్ చేసుకోవాలి. దేంతో మొదలవుతుంది? చూడండి, బీతో మొదలవుతుందా? ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ వర్డ్స్. ఇట్ అంటే ఎవరు? సెంటెన్స్ స్టార్టింగ్ లో ఇట్ వస్తుందా? అసలు ప్రొనౌన్స్ వస్తుందా? రాదు కదా. సో ఆన్సర్ బీతో స్టార్ట్ కదా. అంటే ఈ ఆప్షన్ నువ్వు ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేషన్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ టు సాల్వ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సీ హియర్, సో బీతో స్టార్ట్ కాదని తెలిసింది, డీతోనే స్టార్ట్ అవుతుందని నాకు తెలిసింది. ఓకే, సో డి ఏంటో చదవండి ఒకసారి. హౌస్ స్పారోస్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ మోస్ట్ ప్లేసెస్ విత్ అండ్ వితౌట్ హౌసెస్ ఆర్ అదర్ స్ట్రక్చర్స్ అని అంటున్నాడు. ఓకే, గుడ్, ఫైన్, వాడే ఇచ్చాడు, డీతో స్టార్ట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? డి తర్వాత ఏ వస్తుందా, డి తర్వాత బి వస్తుందా అనేది క్వశ్చన్, అంతేనా? ఇక్కడ చూడండి, డిఏ మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో డి తర్వాత ఏ వస్తుందా, బి వస్తుందా అనేది చెక్ చేద్దాం.
ఏ చూడండి, తర్వాత మనం బి చూద్దాం. హవెవర్ దేర్ పాపులేషన్ ఈస్ డిక్లైనింగ్ నవ్ డేస్ డ్యూ టు నాయిస్ పొల్యూషన్ అంటున్నాడు. దట్ ఈస్ ఏ. నెక్స్ట్ బి చూడండి మరి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ బర్డ్స్ అలాంగ్ విత్ ద అదర్ 2 స్పీషీస్, ద యూరోపియన్ స్టార్లింగ్ అండ్ ద రాక్ పీజియన్ అని అంటున్నాడు. ఓకే, ఏ ఆప్షన్ వస్తుంది? బి వస్తుందా లేదా ఏ వస్తుందా? ఏ ఆప్షన్ వస్తుంది. సరే, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ సి చూడండి. దేర్ కాన్స్టెంట్ ప్రెజెన్స్ outside our homes make it easy to overlook them అని అంటున్నాడు. ఓకే, నౌ సి. ఇక్కడ బి చూడండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ బర్డ్స్ అలాంగ్ విత్ ద అదర్ 2 స్పీషీస్. అదర్ 2 స్పీషీస్ ఏంటి? యూరోపియన్, ఇంకొకటి రాక్ పీజియన్. దీనితో పాటు అంట ఈ హౌస్ ప్యారోస్ అనేవి కూడా వన్ ఆఫ్ ద స్పీషీస్, దానితో పాటు ఇట్ స్పీషీస్. ఓకే, నౌ సి హియర్. సో అందుకని డి తర్వాత బి రావాలి. ఓకేనా? డి తర్వాత ఏం రావాలి? బి రావాలి. నెక్స్ట్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అని అంటున్నాడు, అంటే ఇది పాజిటివ్ లో వెళ్ళింది. ఓకే, నౌ ఈ సెంటెన్స్ చూడండి. హవెవర్ దేర్ పాపులేషన్ ఈస్ డిక్లైనింగ్ నవ్ డేస్ డ్యూ టు నాయిస్ పొల్యూషన్. డిక్లైనింగ్ అంటున్నాడు కాబట్టి నెగటివ్ సెన్స్. నెక్స్ట్ దేర్ కాన్స్టెంట్ ప్రెజెన్స్ అవుట్ సైడ్ ద హోమ్స్ మేక్ ఇట్ ఈజీ టు ఓవర్లుక్ దెమ్. పాజిటివే. ఓకేనా? ఇప్పుడు వినండి. ఇక్కడ నాకు హవెవర్ అన్న వర్డ్ వచ్చింది కదా. హవెవర్ అనేది ఏంటి? కంజంక్షన్. హవెవర్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఒక పాజిటివ్ సెంటెన్స్ ఒక నెగటివ్ సెంటెన్స్ ని కలపడానికి ఉపయోగిస్తాం హవెవర్ అనే వర్డ్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నెగటివ్ వచ్చిందంటే దీని ముందు పాజిటివ్ రావాలి. అంటే ఏ ముందు డి పార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఏ ముందు నాకు బి అయినా రావాలి, సి అయినా రావాలి. సో ఏ ముందు బి ఆర్ సి ఉన్నవి ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ అర్థమవుతుంది కదా. ఏ సి. ఏ అనేది నెగటివ్ సెంటెన్స్. ఓకే, నెగటివ్ సెంటెన్స్. నీకు ఎలా తెలిసింది నెగటివ్ అని? హవెవర్. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? డిక్లైనింగ్ అంటున్నాడు. హవెవర్ అనేది కంజంక్షన్ పని ఏంటి? 2 సెంటెన్సెస్ ని కలుపుతుంది. 2 సెంటెన్సెస్ ని కలిపింది అంటే ఆల్రెడీ నీకు ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ ఉంది, అంటే దీని ముందు ఏముండాలి? పాజిటివ్ సెంటెన్స్ ఉండాలి. అంటే ఏ ముందు ఏముండాలి? బి కానీ సి కానీ ఉండాలి. బి కానీ సి కానీ అంటే బి ఏ అయినా ఉండాలి లేదా సి ఏ అయినా ఉండాలి. ఏ ఆప్షన్ లో ఉంది? వెతుక్కోండి. చూడండి, బి తర్వాత ఏ ఉందా? లేదు. ఇక్కడ బి తర్వాత ఏ ఉంది. ఇక్కడ చూడండి, బి తర్వాత ఏ గానీ ఉందా? సి తర్వాత ఏ కూడా లేదు. సో ఆన్సర్ ఏంటి మరి? ఆన్సర్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఓకే, ఏ చాప్టర్ లోది అనేది మీకు ఏమైనా తెలుసా? తెలీదు. చూడండి, ఫస్ట్ he and his friends does not want to attend the meeting అన్నాడు. The employees were comfortable with me and they talked about their problems since I has worked there as a manager. It rained a lot in this part of the country. I have sing let it go before a crowd of thousands of people అంటున్నాడు. Now see, listen. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏంటి? he and his friends. ఎంతమంది ఉన్నారు? వాడి ఫ్రెండ్స్. అంటే ఎంతమంది? చాలా మంది ఉన్నారు. మరి చాలా మంది ఉన్నప్పుడు డస్ ఉపయోగించేది? డస్ కాదు కదా, డూ ఉపయోగించాలి. సో హీ అండ్ హిస్ ఫ్రెండ్స్ డూ నాట్ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, ద ఎంప్లాయీస్ వేర్ కంఫర్టబుల్ విత్ మీ అండ్ దే టాక్డ్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్స్ సిన్స్. ఇక్కడ చూడండి, ఐ తర్వాత హ్యాజ్ వస్తుందా? ఐ హ్యావ్ అని అంటారు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ అని అన్నారా మీరు? ఐ హ్యావ్ కంప్లీటెడ్ అని అంటారు. సో ఐకి ఎప్పుడూ కూడా హ్యావ్ మాత్రమే రావాలి, హ్యాజ్ రాకూడదు. రైట్? నెక్స్ట్ చూడండి, ఇట్. సో ఇట్ అనేది ఏమిటి? సింగులర్. సో సింగులర్ అన్నప్పుడు రెయిన్స్ రావాలిగా. రెయిన్ రావడం ఏంటి? ఇట్ రెయిన్స్ అని అనాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్. వినండి, నేను మీకు క్లాస్లో చెప్పాను ఏమని? హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ తర్వాత ఎప్పుడూ కూడా V3 ఉంటుంది. ఇలా రాసుకొని ఒక బాక్స్ వేయమని కూడా చెప్పాను. ఓకేనా? హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్స్. V3 అనేది ఏంటి? మెయిన్ వర్బ్. అంటే వీళ్ళిద్దరికి మాత్రమే ఫ్రెండ్షిప్ ఉంటుంది ఎప్పుడు. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వచ్చిందంటే V3 ఉండాల్సింది. V3 ఉంది అంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఉండాల్సింది. ఎక్కడ? యాక్టివ్ వాయిస్ లో. అర్థమవుతుంది కదా? ఎస్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఐ హ్యావ్ ఉంది, కానీ ఇక్కడ ఏముంది? సింగ్ ఉంది. సింగ్ కాదు, సంగ్ అని ఉండాలి. ఓకేనా? రైట్. సో ఆన్సర్ ఏంటి? ఆల్ ది అబవ్. అన్ని సెంటెన్సెస్ లో ఎర్రర్ ఉంది. సో 4th వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్, ఆల్ ది అబవ్. ఓకే, నెక్స్ట్ అంటే ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కి సంబంధించింది, లేదా వర్బ్ అనే చాప్టర్ నుంచి కూడా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్బ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. వెరీ గుడ్. నౌ సీ, the team dashed the championship before their player got injured. Okay, now see, ఇది ఏ చాప్టర్? ఏ కాన్సెప్ట్? ఏ చాప్టర్ ఇది? టెన్సెస్ అనే చాప్టర్.
ఓకేనా, టెన్సెస్ అనే చాప్టర్. టెన్సెస్ మనకి 12 టెన్స్లు ఉన్నాయి కదా, మరి ఈ సెంటెన్స్ ఏ టెన్స్ లోది, ఏ టెన్స్ లోది ఇది చెప్పండి, ఏ టెన్స్ లోది, ఎలా గుర్తుపడతారు ఏ టెన్స్ అని? సింపుల్ గా కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏముంది ఇక్కడ కీవర్డ్? బిఫోర్. బిఫోర్ అనేది ఏ టెన్స్ కి కీవర్డ్, ఏ టెన్స్ కి కీవర్డ్? ఓకే, AAUBBW అని గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను మీకు. ఆఫ్టర్, ఆల్రెడీ, అంటిల్, బిఫోర్, బై ద టైమ్, W. ఓకే, బిఫోర్, బై ద టైమ్, వెన్. ఈ వర్డ్స్ ఉన్న దాంట్లో ఇవన్నీ ఏంటి? కంజంక్షన్స్. ఈ వర్డ్స్ ఉన్న దాంట్లో హ్యాడ్ ఉంటుంది, ఈ వర్డ్స్ ఉన్న దాంట్లో హ్యాడ్ ఉండదు అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా కూడా, రైట్? సో ఇప్పుడు చూడండి ద టీమ్. సో ఇదంతా కూడా ఈ AAUBBW అనేది ఏ టెన్స్ కి కీవర్డ్? పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. అందుకే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ ప్లస్ V3, అవునా కాదా? పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ ప్లస్ V3. అంటే ఈ హ్యాడ్ ఎక్కడ వస్తుంది అనేది క్వశ్చన్. ఈ హ్యాడ్ ఎక్కడ వస్తుంది? ఈ వర్డ్స్ తో పాటే వస్తుంది హ్యాడ్, ఈ వర్డ్స్ తో పాటు అస్సలు రాదు అనేది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది, ద టీమ్ డాష్ ద ఛాంపియన్షిప్ బిఫోర్ దేర్ స్టార్ ప్లేయర్ గాట్ ఇంజ్యూర్డ్ అని అంటాడు. ఏముంది కీవర్డ్ ఇక్కడ? బిఫోర్ ఉంది. అంటే బిఫోర్ ఉన్న దాంట్లో నేను ఏం చెప్పాను? బిఫోర్ ఉన్న దాంట్లో హ్యాడ్ ఉండాలా, ఉండకూడదు. సో అందుకని హ్యాడ్ లేదు చూడండి ఈ పార్ట్ లో. బిఫోర్ దేర్ ప్లేయర్ గాట్ ఇంజర్డ్, హ్యాడ్ లేదు. మరి ఎక్కడ ఉండాలి హ్యాడ్? బిఫోర్ దాంట్లో ఉండకూడదు కానీ వేరే పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉండాలి. అంటే ఇక్కడ ఏం రావాలి? హ్యాడ్ 1 అని రావాలి. అర్థమవుతుందా? హ్యాడ్ 1 అని రావాలి. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ యాక్షన్ సెకండ్ యాక్షన్ అని ఉంటుంది, రైట్? ఫస్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి, సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ లో ఉండాలి. ఇప్పుడు ఇదంతా చదివి ఏది ఫస్ట్ జరిగింది ఏది సెకండ్ జరిగింది అని ఇంత PhDలు మనం ఎగ్జామ్ లో చేయకూడదు. సో నేను అందుకని పిల్లల్ని అలా చదువుకోమని చెప్పను. సింపుల్ గా ఎలా చదవాలి దీన్ని అంటే, ఎలా చదవాలంటే ఫస్ట్ కీవర్డ్స్ ని పట్టుకోవాలి. AAUBBW ఇవి కీవర్డ్స్. సపోజ్ నాకు ఈ కీవర్డ్స్ కనిపించాయి అనుకోండి, ఆఫ్టర్, ఆల్రెడీ, అంటిల్ అని కనిపిస్తే అంటే ఈ సెంటెన్స్ చూడండి, ఇక్కడ ఇది కంజంక్షన్ కదా, ఇది కంజంక్షన్ అంటే ఈ సెంటెన్స్ అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే సెంటెన్స్ అని అర్థం. అంటే ఇప్పుడు ఇందులో 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 2 సెంటెన్సెస్ కలిపింది ఏంటి? కంజంక్షన్. ఏ కంజంక్షన్ కలిపింది? నాకు ఇక్కడ బిఫోర్ అనే కంజంక్షన్ కలిపింది. అంటే బిఫోర్ నుంచి స్టార్ట్ అయ్యేది ఒక సెంటెన్స్, బిఫోర్ ముందంతా ఒక సెంటెన్స్ అని అర్థం. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? ఈ BBW ఉందిగా, BBW ఏంటి? బిఫోర్, బై ద టైమ్, వెన్. ఈ BBW ఉన్న వర్డ్స్ అంటే ఇక్కడ బిఫోర్ గానీ ఉండొచ్చు, బై ద టైమ్ గానీ ఉండొచ్చు, వెన్ గానీ ఉండొచ్చు. ఉండని. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన దాంట్లో ఎక్కడ కూడా హ్యాడ్ ఉండకూడదు, హ్యాడ్ ప్లస్ V3 ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? దాని పక్క దాంట్లో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్టర్ ఉందనుకోండి, ఆఫ్టర్ గానీ అంటే AAUలో ఏదో ఒకటి ఉందనుకోండి, అప్పుడు ఎక్కడ ఉండాలి? హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ నుంచి ఈ సెంటెన్స్ లో హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. మరి ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉండాలి. అర్థమవుతుందా? సో ఇదంతా మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో నేర్పించాను ఈజీగా. సో ఫస్ట్ యాక్షన్ సెకండ్ యాక్షన్ అని ఇలా చదవుకోవద్దు, సింపుల్ గా కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేటట్టు ఉండాలి. ఓకే, మీ బ్రెయిన్ కి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి. ఎక్కడ ఇవ్వాలి? GS లో ఇవ్వండి. ఇంగ్లీష్ లో మాత్రం అస్సలు బ్రెయిన్ కి పదం పెట్టొద్దు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ ద కరెక్ట్ పాసివ్ వాయిస్? సో 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, పాసివ్ వాయిస్ క్వశ్చన్ ఇది. 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, దీంట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. అంటే మిగతా 3 తప్పున్నాయి అంటే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సమ్ డిస్కౌంట్ విల్ గివెన్ బై ద షాప్ కీపర్. ఇది పాసివ్ వాయిస్ అని నీకు ఎలా తెలుసు? ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఓకే, ఇవ్వకపోతే అప్పుడు కూడా కనుక్కోవాలి ఇది పాసివ్ వాయిస్. ఎలా కనుక్కుంటారు? బై ఉంది మేడం, తర్వాత V3 కూడా ఉంది, అయిపోయింది, సరిపోతుంది, ఇది పాసివ్ వాయిస్. కానీ ఇక్కడ ఏముందో చూడండి, మోడల్ తర్వాత ఏముండాలి ఎప్పుడు కూడా? బి. ఐ విల్ కమ్. ఓకే, ఐ విల్ కమ్. లేదా ఐ విల్ రైట్ ఎ లెటర్ విల్ బి రిటర్న్ బై మీ. నాకు ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి ఐ విల్ రైట్ ఎ లెటర్ విల్ బి రిటర్న్ బై మీ అని అంటున్నాడు. అంటే మోడల్స్ తర్వాత ఎప్పుడు కూడా బి ఉండాలి, లేదు కదా. సో ఇది తప్పు ఉంది మనకి. నెక్స్ట్ చూడండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరోనా హ్యాడ్ బీన్ గివెన్ బై WHO. కరెక్టే, ఇది కూడా పాసివ్ వాయిస్. చూడండి ఇది పాసివ్ వాయిస్. ఎలా తెలుస్తుంది నాకు ఇది పాసివ్ వాయిస్ అని? బై ఉంది, అండ్ తర్వాత V3 ఉందా? గివెన్, ఎస్ ఉంది. తర్వాత చూడండి హ్యాడ్ ఉంది. ఒకవేళ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే అది యాక్టివ్ వాయిస్ అయ్యేది. అది కాస్త పాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి బీన్ అనే వర్డ్ ని యాడ్ చేస్తాం. సో దిస్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. ఓకే, నౌ థర్డ్ ఆప్షన్ కూడా చూద్దాం. సమ్ స్కీమ్స్ హ్యావ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్. బై ఉంది కాబట్టి పాసివ్ వాయిస్ కాబట్టి ఖచ్చితంగా V3 ఉండాలి, ఉంది, కరెక్టే. ఇక్కడ చూడండి హ్యావ్, కానీ ఇక్కడ ఏముండాలి? బీన్ అనే వర్డ్ ఉండాలి. ఓకే, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, an alien was saw by some Americans. ఇది పాసివ్ వాయిస్ లో ఉందా? ఎస్ ఉంది. ఎలా చెప్తారు మీరు? బై అనే వర్డ్ ఉంది, ప్రపోజిషన్ ఉంది కాబట్టి పాసివ్ వాయిస్. తర్వాత ఏముండాలి? నేనేం చెప్పాను? కళ్ళు మూసుకొని పాసివ్ వాయిస్ లో ఏముండాలి?
V3 ఉండాలి, కళ్ళు మూసుకొని రాయాలన్నమాట. V3 మాత్రమే రాయాలి. కానీ ఇక్కడ ఏముంది, నాకు V2 ఉంది. సో చేంజ్ చేయాలి. ఏం రాయాలి? సీన్. ఏలియన్ వాస్ సీన్ బై సమ్ అమెరికన్స్ అని రాయాలన్నమాట. అర్థమవుతుంది కదా? రైట్. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ చూడండి, fill in the blank with a word from the options given below. An earthquake is a natural dash and nobody can check it. ఏ చాప్టర్ లో నుంచి క్వశ్చన్? నౌన్ అనే చాప్టర్ నుంచే క్వశ్చన్. ఓకేనా? గ్రామర్ అనగానే కేవలము వర్బ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్ ఇవన్నీ నేర్చుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అనుకోకండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా ఇంపార్టెంట్. అడ్జెక్టివ్ ఇంపార్టెంట్, అడ్వర్బ్ ఇంపార్టెంట్, నౌన్, ప్రొనౌన్, ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కూడా మనకి రూల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి క్వశ్చన్స్ అక్కడి నుంచి కూడా ఇస్తాడు. చూడండి, ఎర్త్ క్వేక్ అనేది ఒక న్యాచురల్ ఫినామినన్ అనాలా, ఫినామినా అనాలా అనేది క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. నౌ సి, దేని సింగులర్ అంటాం, దేని ప్లూరల్ అంటాం? ఓకే, బాయ్ అనేది ఏంటి? బాయ్ సింగులర్. ప్లూరల్ చేయాలంటే ఏం చేస్తాం? బాయ్స్ చేస్తాం. ఇది మనకు తెలిసింది. బాక్స్ అనేది ఏంటి? సింగులర్. ప్లూరల్ చేయాలంటే ఏం చేస్తాం? బాక్సెస్. ఓకే, గుడ్, వెరీ గుడ్. మరి సపోజ్ ఫినామినన్ అనేది సింగులరా, ప్లూరలా? మరి దీని ప్లూరల్ ఫామ్ ఏంటి? ఫినామినా. ఫినామినా. ఓకే, అలాగే క్రైటీరియాన్ ఈజ్ సింగులర్, క్రైటీరియా ఈజ్ ప్లూరల్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, దేని మనం సింగులర్ అంటాం, దేని ప్లూరల్ అంటాం అనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. చూడండి, ఫినామినన్. ఫినామినన్ ఆన్ వస్తే సింగులర్, ఏ వస్తే ప్లూరల్. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేను బట్టి కొడితే ఎప్పటికీ గుర్తుండదు. ఇప్పుడే కాదు, 10 నిమిషాల్లో మర్చిపోతావు ఈ కాన్సెప్ట్ అయితే. సో ఏం చేయాలి? సింపుల్గా ఆఫ్లైన్లో పిల్లల్ని అడిగినప్పుడు ఏం చెప్పారంటే, మేడం ఇక్కడ చూడండి మేడం ఏముంది, ఓఎన్ కదా, దీనికి ఈ యాడ్ చేద్దాం, 1 అంటే సింగులరే కదా మేడం, అయిపోయింది. ఫినామినన్ అంటే సింగులర్ అని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అని అన్నారు. బాగుంది కదా? ఎస్. సో ఇలాంటి నిమోనిక్స్ మనం కూడా ట్రై చేసుకోవాలి. ప్రతి దానికి, ప్రతి వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అదే మన మైండ్లో ఉండాలి. రైట్? సో ఫినామినన్ అనేది సింగులర్, ఫినామినా అనేది ప్లూరల్. ఇప్పుడు ఇక్కడికి రండి. సీ హియర్, an earthquake is a natural అంటే ఒక కాన్సెప్ట్ చదువుతున్నాం. ఓకే, there is a boy అని అంటే ఏంటి? ఒక అబ్బాయి ఉన్నాడు. there are boys అంటే ఏంటి? చాలా మంది ఉన్నారు. సో ఒక అన్న కాన్సెప్ట్ లో మనం ఏ అండ్ an అని ఉపయోగిస్తాం. ఓకే, there is an egg అని అంటే ఏంటి? ఒక ఎగ్ మాత్రమే ఉంది. there are eggs అంటే ఏంటి? చాలా ఎగ్స్ ఉన్నాయి అని అర్థం. సో ఏ ఎప్పుడు ఉపయోగించాలి, an ఎప్పుడు ఉపయోగించాలి అనేది మనం చూసాం. ఓకే, వవెల్ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్ అని చూసాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మరి ఇది అంతా కూడా ఒకదాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం అన్నప్పుడు మరి ఫినామినాస్ ఉపయోగించాలా, ఫినామినాస్ ఉపయోగించాలా? అసలు మినాస్ అన్న వర్డ్ వచ్చిందా? ఇది లేనే లేదు అసలు ఇంగ్లీష్ చరిత్రలో. సో ఆన్సర్ ఏంటి అంటే ఫినామినన్. ఏ న్యాచురల్ ఫినామినన్ అని ఉపయోగించాలి. ఎందుకు? మనకు కావాల్సింది ఏంటి? సింగులర్ కావాలి. సో ఆన్సర్ ఏంటి? ఫినామినన్. ఓకే, ఏ న్యాచురల్ ఫినామినన్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్? వెరీ గుడ్. ఇక్కడ మనకు టాపిక్ ఇవ్వాల, మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఏ చాప్టర్లోది ఎక్కడ ఎర్రర్ ఉంది అనేది మనమే ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ద టీచర్స్ హూ ఐ వర్క్డ్ విత్ వేర్ వెరీ సెన్సిటివ్ towards children's needs. The boy which money was lost felt sorry. His house is smaller than you. A computer can't function without its motherboard. Okay, ఏ చాప్టర్లో నుంచి ఇవన్నీ చదివిన తర్వాత ఏ చాప్టర్లో నుంచి అనేది చెప్పగలగాలి. ప్రొనౌన్ అనే చాప్టర్ నుంచి. ఓకేనా? ప్రొనౌన్ చాప్టర్లో నుంచి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఇచ్చాను. చూడండి, ఈ ఒక్క క్వశ్చన్లో కేవలం ఒక క్వశ్చనే అడిగి ఆపేసి ఉంటే ఈజీ అనిపించేది, పేపర్ ఈజీ అనిపించేది. మీరు ఆన్సర్ చేసేవాళ్ళు కాదు, అది వేరే విషయం. కానీ పేపర్ ఈజీగా అనిపించేది. ఒక క్వశ్చన్లో 4 క్వశ్చన్లు ఇచ్చేసరికి టఫ్ అనిపిస్తుంది అనమాట. అంతేనా? ఎస్ అవును. కాకపోతే ఎందుకు ఇలా అంటే ఇది కూడా మన లెర్నింగ్ ప్రాసెసే, నేర్చుకోవాలి కాబట్టి. అందుకే 4 సెంటెన్సెస్ ఎక్కువ నేర్చుకుంటారనే సెన్స్లోనే నేను మీకు ఇలా క్వశ్చన్స్ ఇచ్చాను. అండ్ పేపర్స్ కూడా మనకి ఇలాగే వస్తున్నాయి. సీ ద ఫస్ట్ క్వశ్చన్, ద టీచర్స్ హూ ఐ వర్క్డ్. నౌ హూ ఎప్పుడు వాడాలి, హూమ్ ఎప్పుడు వాడాలి? ఇక్కడ ఏం రావాలి అసలు? హూ రావాలా, హూమ్ రావాలా అనేది క్వశ్చన్. ఏం రావాలి ఇక్కడ? హూమ్. ఓకే, హూమ్ ఐ వర్క్డ్ విత్. ఎలా ఎందుకు రావాలి? చూడండి, వినండి. హీ ఈజ్ మై ఫ్రెండ్. ఇది క్వశ్చన్ అనుకోండి. హీ ఈజ్ మై ఫ్రెండ్ అని నేను చెప్పాను. సపోజ్ నేను
హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని అడిగితే నీ ఆన్సర్ ఏం చెప్తావు? హీ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్తావు. అంటే ఆన్సర్ చెప్తేనేమో నువ్వు హీ అని ఉపయోగించావు, క్వశ్చన్ అడిగితేనేమో హూ ఈజ్ మై ఫ్రెండ్ అని అడుగుతావు. అవునా కాదా? ఎస్. అంటే హూ ఈజ్ మై ఫ్రెండ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఏమి ఇచ్చావు? హీ ఈజ్ మై ఫ్రెండ్. అంటే హూలో ఎవరున్నారమ్మా? హీ ఉన్నారు. హూలో ఎవరున్నారు? హీ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్, ఐ గేవ్ మై పెన్ టు హిమ్. టు whom did you give your pen? నేను క్వశ్చన్ అడిగాను, ఏమని? టు హూమ్ డిడ్ యూ గివ్ యువర్ పెన్? ఎవరికి ఇచ్చావు నీ పెన్ అని అడిగితే నువ్వేం చెప్తావు? ఐ గేవ్ మై పెన్ టు హిమ్ అని అంటావు. అంటే నేనేం క్వశ్చన్ అడిగాను? టు హూమ్, ఎవరికి ఇచ్చావు? టు హిమ్ అని నువ్వు చెప్పావు. అంటే హూమ్లో ఎవరున్నారు? హిమ్ ఉన్నారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మీరు ఒక టేబుల్ రాసుకోవాలి. ఏంటా టేబుల్ అంటే, సి, హూలో హీ ఉన్నారు. ఓకే, హూలో ఎవరున్నారు? హీ. అలాగే హూమ్లో ఎవరున్నారు? అలాగే హూమ్లో ఎవరున్నారు అంటే హిమ్. ఇది ఒక్క టేబుల్ రాసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఏమని? హూస్ పెన్ ఇస్ దిస్ అని అడుగుతాను. హూస్ పెన్ ఇస్ దిస్ అని క్వశ్చన్ అడిగితే మీరేమంటారు? దిస్ పెన్ ఇస్ హిజ్ అని అంటారా లేదా? అది అర్థంది హిజ్. ఓకే, అంటే ఇక్కడ మీరు ఇంకొకటి రాసుకోవాల్సింది దీంట్లో ఏంటంటే, హూస్ వచ్చినప్పుడు హిజ్, అంటే హూస్లో ఏం దాగుంది? హిజ్ దాగుంది. ఇది ఒక్క టేబుల్ మిమ్మల్ని కాపాడుతుంది. అర్థమవుతుందా? సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? హూలో ఎవరున్నారు అంటే ఏం చెప్పాలి? హీ ఉన్నారని చెప్పాలి. హూమ్లో ఎవరున్నారంటే హిమ్ ఉన్నారు. హూస్ పెన్ అంటే హిజ్ పెన్ అని అన్నావు. అర్థమైందా? సో ఇవన్నీ క్వశ్చన్స్, ఇవన్నీ వచ్చేసరికి మనకి ఆన్సర్స్. అంటే ఈ క్వశ్చన్స్కి మనకి ఇలా ఆన్సర్ చేసాం కాబట్టి ఈ హీ హూలో ఉంది, హిమ్ హూమ్ అంటే హిమ్, హూజ్ అంటే హిజ్. ఇప్పుడు రండి, ఇప్పుడు మన క్వశ్చన్కి వద్దాం. ద టీచర్స్ ఐ వర్క్డ్ డాష్ ఐ వర్క్డ్. నౌ సీ హియర్, ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది? సబ్జెక్ట్ ఉంది. ఎస్ ఆర్ నో? ఆల్రెడీ మనకి సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్క్డ్ ఉంది. సో ఐ వర్క్డ్ విత్ హిమ్ అంటావా లేకపోతే ఐ వర్క్డ్ విత్ హీ అని అంటావా? ఐ వర్క్డ్ విత్ హిమ్ అని అంటావు. హిమ్ అంటే ఎవరు? హూమ్ అనే కదా. సో ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ? అందుకే హూమ్ రావాలి, హీ రాకూడదు. అర్థమవుతుందా? సో అందుకే హూమ్ అని రాసాం. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ద టీచర్స్ డాష్ ఐ వర్క్డ్ విత్ అని అన్నాడు. ఐ వర్క్డ్ విత్ హిమ్ అని అంటావుగా నువ్వు. ఐ వర్క్డ్ విత్ హీ అని అంటావా? ఐ వర్క్డ్ విత్ హిమ్ అని అంటావు. హిమ్ అంటే ఎవరు? హూనా హూమా? హూమ్. అందుకే ఆన్సర్ హూమ్ వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ద బాయ్ విచ్ మనీ రావాలా? హూజ్ మనీ రావాలా? హూజ్ మనీ. అసలు ఏంటి కాన్సెప్ట్ చూడండి. హిజ్ మనీ అని అంటావా? హిజ్ మనీ. ఓకేనా? హిజ్ మనీ అని అంటే క్వశ్చన్లో ఎలా అడుగుతాము? హూజ్ మనీ అని అడుగుతాము. హూజ్ మనీ, అది ఎవరి మనీ? అప్పుడు మీరేమంటారు? హిజ్ మనీ, అది అతనిది అని అంటావు. మనీ అనేది ఏమిటి? మనీ అనేది ఏంటి? మనీ అనేది నౌన్. నౌన్ ముందు ఏముండాలి? అడ్జెక్టివ్ లేదా ప్రపోజిషన్ ఉండాలి అని నేను మీకు కోర్స్లో చెప్పాను. ఓకే, నౌన్ ముందు కేవలం రెండు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉంటాయి. ఒకటి అడ్జెక్టివ్, మరొకటి ప్రపోజిషన్. ఇవేమైనా ప్రపోజిషన్సా? ప్రపోజిషన్స్ని ఐడెంటిఫై చేయలేరా మీరు? ప్రపోజిషన్స్ కాదు కదా అవి. ఏంటి మరి అంటే అడ్జెక్టివ్. ఏ అడ్జెక్టివ్ అంటే పొసెసివ్ అడ్జెక్టివ్. హిజ్ మనీ, ఓకే, మై మనీ, హిజ్ మనీ, యువర్ మనీ, పొసెషన్ చెప్తుంది. సో అందుకే పొసెసివ్ అడ్జెక్టివ్ అని అంటాను. సో ఇక్కడ చూడండి, ద బాయ్ హూజ్ మనీ అని ఉండాలి, విచ్ మనీ కాదు. ద బాయ్ హూజ్ మనీ వాజ్ లాస్ట్ అని అనాలి, అంటే అతని మనీ పోగొట్టుకున్నాడు. సో హూజ్ మనీ అని రావాలి. నెక్స్ట్ చూడండి, హిజ్ హౌస్ ఈజ్ స్మాలర్ దాన్ యూ. ఇక్కడ ఎవరితో ఏ వస్తువుతో కంపేర్ చేస్తున్నారు అనేది చూడాలి. చూడండి, ఇక్కడ హౌస్తోనే కంపేర్ చేస్తున్నాం. హౌస్ మనిషితో కంపేర్ చేయట్లా, కానీ ఈ సెంటెన్స్ హౌస్ అనేది మనిషితో కంపేర్ చేస్తున్నట్టే ఉంది. చూడండి, హిజ్ హౌస్ ఈజ్ స్మాలర్ దాన్ యూ అని అంటే యూ అంటే ఎవరు? నువ్వు మనిషివి. హిజ్ హౌస్ అంటే ఏంటి? హిజ్ హౌస్ అంటే అది ఒక వస్తువు. మనిషి వస్తువు అనేది ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. ఒక హౌస్ అంటే నీ హౌస్ నా హౌస్ కంపేర్ చేయాలి, లేదా నిన్ను నాతో పోల్చుకోవాలి. అంతేగాని ఒక నాన్ లివింగ్ థింగ్ ఒక లివింగ్ థింగ్ తో కంపేర్ చేయకూడదు. సో అందుకని ఏం రాస్తాము? హిజ్ హౌస్ ఈజ్ స్మాలర్ దాన్ యువర్ హౌస్ లేదా యువర్స్ అని అంటాం. సో ఆన్సర్ ఏం రావాలి? ఇక్కడ యువర్స్ అని రాయాలి. ఓకే, అర్థమవుతుంది కదా? యువర్స్. ఇక్కడ ఏం రావాలంటే యువర్స్ అంటే యువర్ హౌస్ అని అర్థం. నెక్స్ట్ చూడండి,
ఏ కంప్యూటర్ కాంట్ ఫంక్షన్ వితౌట్ ఇట్స్. ఇట్స్ ఎప్పుడు వాడాలి? ఇట్స్ సి. అపాస్ట్రఫీ ఎప్పుడు వాడాలి? అపాస్ట్రఫీ లేకుండా ఎప్పుడు వాడాలి? వాట్ ఈస్ అపాస్ట్రఫీ? అపాస్ట్రఫీ అంటే ఏంటి? ఇట్స్ అ కాంట్రాక్టెడ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్. ఎలా రాస్తాం కాంట్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్. ఫుల్ ఫామ్ చేయాలంటే ఎలా రాస్తావు? కెనాట్ అని రాస్తావుగా, ఎస్ ఆర్ నో. అలాగే ఇజంట్ నువ్వు ఏం చేస్తావు? ఇలా రాస్తావు, కానీ యాక్చువల్గా ఏంటి? ఈజ్ నాట్. అవునా కాదా? అంటే కాంట్రాక్ట్ చేయడానికి మనం అపాస్ట్రఫీ వాడుతున్నాం. అలాగే ఇట్స్ అని ఉంది కదా, దీని మీనింగ్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ అని అర్థం. ఓకేనా? ఇట్ ఈజ్ అని అర్థం. ఇట్స్ అంటే ఇది పొసెసివ్ అడ్జెక్టివ్. సో నాకు ఇక్కడ ఏం కావాలి? మదర్ బోర్డ్ అనేది నౌన్ ముందు అడ్జెక్టివ్ ఉండాలి. అంటే సీ హియర్, ఈ అపాస్ట్రఫీ అనేది ఉపయోగించకూడదు, జస్ట్ ఇట్స్ అని మాత్రమే ఉపయోగించాలి. ఇట్ ఈజ్ అనేది, ఇట్ అనేది ఇక్కడ ప్రొనౌన్ లాగా ఉపయోగిస్తున్నాం. అర్థమవుతుందా? ఇట్ అనేది ప్రొనౌన్, ఈజ్ అనేది వర్బ్. అది గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈజ్ అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇట్ ఈజ్ అని అనాలి. అపాస్ట్రఫీ రాకుండా జస్ట్ ఇట్స్ అని వస్తే అది పొసెసివ్ అడ్జెక్టివ్. ఇట్స్ టేల్ అని అంటూ ఉంటాం. ఓకే, ఇట్స్ టేల్, లేదా ఇట్స్ ఐస్, లేదా ఇట్స్ బ్యూటీ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ మనకు అపాస్ట్రఫీ రాకూడదు. ఎక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ యూజ్ చేస్తున్నప్పుడు పొసెసివ్ అడ్జెక్టివ్ లా పనిచేస్తే అపాస్ట్రఫీ రాకూడదు. సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది, ప్రొనౌన్ లాగా పనిచేస్తే అప్పుడు అపాస్ట్రఫీ రావాలి. ఓకే, ఇట్స్ ఈ అపాస్ట్రఫీ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ అని అర్థం, రైట్? సో ఇవి 15 క్వశ్చన్స్. సో ఫస్ట్ 15 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం కదా, నెక్స్ట్ 15 క్వశ్చన్స్ మరొక సెషన్లో డిస్కస్ చేద్దాం.